ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఇంతవరకు చిత్రరథుడి ఉపాఖ్యానం చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఇవాల్టి నుంచి ద్రౌపది స్వయంవరంలోకి వెళ్ళిపోదాము. అయితే ఈ చిత్రరథుడి ఉపాఖ్యానంలో ఇంకొక బుజ్జి ఉపాఖ్యానము 2 అధ్యాయాలతో వశిష్ఠుల వారి గురించి చెప్తూ వచ్చారు మన వ్యాసుల వారు. వాసిష్ఠోపాఖ్యానమని. ఈ ఉపాఖ్యానము మనం పోయిన వారం చదువుకున్నాము. దాన్ని ఇంక కొంత మన వ్యాసుల వారి హృదయాన్ని అనుసరించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వ్యాసుల వారు మొత్తం భారతమంతా జ్ఞానము, కర్మ అని ఈ రెండిటి గురించే చెప్తూ వచ్చారు. ఎప్పుడు అంతే ఆ రెండే చెప్తారు. జ్ఞానము, కర్మ చెప్తారు. అదే విషయం మళ్ళీ కూలంకషంగా భగవద్గీతలో చర్చించారాయన. అందుకోసం మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వ్యాసుల వారు ఎట్లా రాస్తారు అంటే, ముఖ్యంగా ఇద్దరిద్దరిని చూపించారంటే, ఎప్పుడైనా మనము వాళ్ళ రిలేషన్‌షిప్‌ని బట్టి అది ఏమి సెట్ అని కనిపెట్టాలి. ఇప్పుడు ఇద్దరిని చూపించి, ఇద్దరు ఒకటే లాంటి వాళ్ళు కానీ, అన్నాతమ్ముళ్ళు, ఒకళ్ళు కొంచెం ఎక్కువ, ఒకళ్ళు కొంచెం తక్కువ అని చెప్పారనుకోండి. ఇద్దరూ అదే మార్గంలో ఉన్నారు కానీ, కొంచెం ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఇద్దరు అన్నాతమ్ముళ్ళు, సోదరులు లేదా కవలలు అని చెప్పారనుకోండి. వెంటనే మనము ఓహో! కర్మ, ఉపాసనల గురించి చెప్తున్నారు అని ఐడెంటిఫై చెయ్యాలి. ఇంతకు ముందు మనకు యాజులు, ఉపయాజులు అని యాజోపయాజుల గురించి చెప్పారు. ఈ యాజోపయాజులు మన ద్రుపదుడి చేత యజ్ఞం చేయించారు. అందువల్లే గదా మనకు ద్రౌపది, దృష్టద్యుమ్నుడు కలిగారు. అట్లా యాజోపయాజులని చెప్తారు. ఒకళ్ళెక్కువ, ఒకళ్ళు కొంచెం తక్కువ అన్నట్లా చెప్పినప్పుడు, కర్మోపాసనల గురించి చెప్తున్నారు. ఆ మొత్తం ఘట్టమంతా ఆ ప్రకరణం, ఆ సెక్షన్ కర్మోపాసనల గురించి అని మనం వెంటనే అర్థం చేసుకోవాలి. లేదా ఇంకెవరినైనా ఇద్దరిని చూపించి, ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ విరుద్ధమైన మార్గంలో ఉన్నారు అని చెప్పగానే వెంటనే ఓహో! జ్ఞానము, కర్మ గురించి చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళని జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళని బ్రాహ్మలు అంటారు. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని క్షత్రియులు అంటారు. జ్ఞానాన్ని బ్రాహ్మం అంటారు. కర్మని క్షాత్రం అంటారు. రెండే చెప్తారు. క్షత్రియులు, బ్రాహ్మలు అంటారు. అంటే కర్మలు, జ్ఞానము అని అర్థము. కర్మ, జ్ఞానము అని అర్థము. అవి 2 ఎప్పుడు విరుద్ధ మార్గంలో ఉంటాయి గాబట్టి, ఒకటుంటే ఒకటుండదు గాబట్టి, వాళ్ళిద్దరు విరుద్ధ మార్గంలో ఉన్నారు. గొడవలు పడుతున్నారని చెప్తారు. తర్వాత మూడో సెట్ చెప్తారు. మళ్ళీ ఇద్దరిని చూపించి, ఆ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు అని జెప్పారనుకోండి. ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు అని జెప్పారనుకోండి. ఇంక అక్కడికి ఊరుకున్నారనుకోండి. ఎక్కువ, తక్కువ అని చెప్పలేదు. విరుద్ధ మార్గం అని చెప్పలేదు. ఇద్దరున్నారు అన్నారు, ఊరుకున్నారనుకోండి. అప్పుడు జీవుడు, ఈశ్వరుడు అని అర్థం జేసుకోవాలి మనము. ఈ రకంగా ఇద్దరిద్దరి గురించి ఎక్కడ చెప్పినా మన వ్యాస మహర్షి ఇంకిదే పద్ధతిలో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఆ సెక్షన్ దాని గురించి చెప్తూ ఉన్నారు అని మనం అర్థం జేసుకోవాలి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము ఇద్దరున్నారు, విరుద్ధ మార్గంలో ఉన్నారు అనగానే ఓహో! జ్ఞానము, కర్మ. వాళ్ళని బ్రాహ్మడు, క్షత్రియుడు అని చూపిస్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో దీన్ని మనము ఒకసారి చూసుకుంటూ వెళ్దాము. వశిష్ఠుడు అని ఒకాయనున్నాడు. విశ్వామిత్రుడు అని ఒకాయనున్నాడు. పేర్లు గూడా అట్లానే పెడతారు. వశిష్ఠుడు అంటే వసించి సహా ఉన్నవాడు. ఎప్పుడూ ఉండేది జ్ఞానం. కాబట్టి వశిష్ఠుడు అంటే జ్ఞానం అని అర్థం. మనిషి ఉన్నాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు అవన్నీ ఉన్నాయి. పిల్లలు, జల్లలు, భార్య, భర్త అన్నీ ఉన్నాయని జెప్తారు గానీ, ఇవన్నీ సరే కథగా చెప్పడం కోసము ఏవో పాత్రల్ని కల్పిస్తారు. కానీ వశిష్టము అంటే జ్ఞానము. వసించి ఉండేది అని అర్థం. కాక విశ్వామిత్రము. విశ్వానికి చాలా దగ్గరగా ఉండేదేదుందో అది కర్మ. ఎప్పుడు ప్రపంచంలో ఉండేది కర్మే. కాబట్టి విశ్వామిత్రుడు అంటే కర్మ. ఇంకసల పేర్లు చూసిన వెంటనే తెలుస్తుంది మనకి.
ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరున్నారు, పరస్పర విరుద్ధమైన మార్గాల్లో ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారు అని చెప్పి అక్కడికి ఊరుకోరు. జ్ఞానము, కర్మ రెండున్నాయి. అవి ఒకదానికొకటి విరుద్ధం అని చెప్పి అక్కడికి ఊరుకుంటే, మళ్ళీ భగవద్గీతని ఎట్లా మనం సమన్వయం చేసుకుంటాము? అందుకని వెంటనే కర్మ జ్ఞానంలో కలిసిపోయింది అని చూపించాలి. కర్మ జ్ఞానంలోకొచ్చేసిందని చెప్పాలి. అందుకని విశ్వామిత్రుడు అని ఒక విచిత్రమైన పేరు పెట్టారు. మన వాల్మీకి మహర్షి అయినా, వ్యాస మహర్షి అయినా సరే. విశ్వానికి మిత్రుడిగా ఉన్నంత సేపు కర్మలతో సతమతమవుతూ క్షాత్రంలో ఉన్న స్థితి. అయితే అదే విశ్వానికి అమిత్రమవుతే, అప్పుడు ప్రపంచానికి అమిత్రమై, ప్రపంచాన్ని వదిలిపెట్టి, కర్మ మార్గం వదిలిపెట్టి, జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అందుకనే విశ్వామిత్రుడు ఇనీషియలీ రాజు, తర్వాత రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడని చూపిస్తారు. ఎందుకు? కర్మ జ్ఞానంగా మారిపోయిందని చూపిస్తారు. కర్మ జ్ఞానంగా నిలబడకపోతే, కరిగితే కర్మ అవుతుంది. ఘనీభవిస్తే జ్ఞానమవుతుంది. ఘనీభవించి ఉన్న జ్ఞానము, ప్రజ్ఞాన ఘనము కరిగిందంటే అది కర్మగా పరిణామం చెందుతుంది చేష్టలతో ఆ కాలమొస్తే. అది మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కదలికలన్నీ ఆపేసి, మౌనంగా ఘనీభవించి జ్ఞానంగా ఉండిపోవాలి. ఆ స్థితికి వెళ్ళి తీరవలసిందే. మధ్యలో అక్కడ జ్ఞానం వేరేగా అదేదో ఊరికినే తన పాటికి అదుంది. కర్మలేవో పనులు చేసుకుంటూ తిరుగుతున్నాయి. ఇంక రెండిట్లా ఉంటాయని అట్లా ఊరుకుంటే మనకు ఉపయోగం ఏముంది? కర్మ మళ్ళీ జ్ఞానంగా ఉండిపోవాలి. జ్ఞానం ఒకవేళ కర్మగా పరిణామం చెందితే కూడా పరిస్పందనము, పరిణామాలతో అది కర్మగా, క్రియగా, చివరికి కార్యంగా కుదురుకుంటే కుదురుకున్నది. ఎప్పటికో ఒకప్పుడు మళ్ళీ అది కరిగి, మళ్ళీ ఘనీభవించి జ్ఞానంగా మారిపోవాల్సిందే. అది చూపించడం కోసమే ఈ 2 చాప్టర్స్, అధ్యాయాలు ఇక్కడ ఉంచారు మన వ్యాస మహర్షి. అది చూస్తూ వెళ్దాము. అన్నీ ఇక్కడే ఉంటాయి. ముందు వశిష్ఠుల వారిని ఎక్కడెక్కడైతే ఆయన వర్ణిస్తున్నారో అక్కడక్కడ జ్ఞానమే చెప్తూ ఉన్నారు. ఎట్లానో చూద్దాము. మన గంధర్వుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈయన ఉన్నాడు వశిష్ఠుడు. ఆయన తపస్సు చేత కామక్రోధాలను రెండింటిని జయించాడు అని. కామక్రోధాల్ని రెండింటిని కంట్రోల్ చేసేదేది జ్ఞానమే. జ్ఞానం వల్లే కామము, క్రోధము అదుపులోకొస్తాయి. అట్లానే తర్వాత ఎంత కోపమొచ్చినా సరే జ్ఞానము చెలియలి కట్టను దాటని సముద్రంలాగా అసలు హద్దు దాటదు, ధర్మం వదిలిపెట్టదు. ఎంతటి కోపాన్నైనా ధరించి ఉంచుతుంది తప్ప జ్ఞానము ఎప్పుడూ కర్మలాగా చేష్టల్లోకి, మాటల్లోకి, చేతల్లోకి వెళ్ళిపోయి క్రౌర్యంతో, క్రోధంతో, ద్వేషంతో వ్యవహరించదు. జ్ఞానం ఎప్పుడూ దానికెంత కోపమొచ్చినా అది ధరించేస్తుంది, దాన్ని నిలబెట్టేస్తుంది. ఎంతటి అపరాధాలకైనా సరే అది అనవసరంగా ప్రతీకారాలకి వాటికి పోదు. అది ఎప్పుడు ఉదారమైన అయి ఉంటుంది. జ్ఞానం ఉండే లక్షణం ఇది. జ్ఞానము కామక్రోధాల్ని జయించి ఉంటుంది. జ్ఞానము కోపాన్ని ఒకవేళ వస్తే కూడా ధార్మికమైన కోపం వచ్చినా కూడా దాన్ని ధరిస్తుంది. ధర్మాన్ని తప్పదు. దానికి ఒకవేళ కామం కలిగితే కూడా క్రోధం సరే ఉత్తమమైన మన్యు, ఉత్తమ మన్యు. ఎందుకంటే ధార్మికమైన కోపం. అధార్మికంగా వచ్చే కోపాలు జ్ఞానానికి రావు. ధార్మికమైన కోపాలు వస్తే కూడా అది దాన్ని ధరిస్తుంది. కోపం సరే. కామము ఒకవేళ నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలని ఎంత ఉన్నా గూడా, జ్ఞానం కలిగిన వాడెవడైనా సరే అన్యాయంగా, అధర్మంగా ప్రవర్తించడానికి ఇష్టపడడు. జ్ఞానం ఎప్పుడు అధర్మంగా ప్రవర్తించదు. అధర్మం చెయ్యదది. అది దాని పద్ధతి. ఎప్పుడైనా సరే జ్ఞానము హద్దు దాటదు. మర్యాద తప్పదు. ఎప్పుడైనా సరే అది జ్ఞానము కోపాన్ని నిగ్రహించి ఉంటుంది. ఎప్పుడైనా సరే జ్ఞానము ఎంత కోరిక ఉన్నా సరే అధర్మంగా ప్రవర్తించడానికి, ధర్మం తప్పడానికి అదసలు ఒప్పుకోదు. ఇవి జ్ఞానానికి ఉండే లక్షణాలు. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, మన వాల్మీకి మహర్షి ఇక్ష్వాకు వంశం అని చెప్తారు.
వ్యాస మహర్షి కౌరవులు అని చెప్తారు. ఇక్ష్వాకః అంటే ఇచ్ఛాం కరోతి అని దానికి వ్యుత్పత్తి. కోరికలతో ఉండడం. ఎవరైతే కోరికలతో ఉంటాడో వాడు ఇక్ష్వాకు. అందుకనే ఇక్షుకోదండ అని మనకు లలితా సహస్రంలో వస్తుంది. మనందరము ఇక్ష్వాకులమే. ఎందుకు అంటే కోరికలతో ఉంటాము. ఇచ్చలతో, ఆశలతో ఉంటాము. కామంతో. అట్లాంటి వాళ్ళందరూ ఇక్ష్వాకు వంశస్థులు. అని కోరికలతో ఉన్నవాళ్ళు అని మన వాల్మీకి మహర్షి పేరు పెట్టి రామాయణంలో మనకు రాసిస్తూ వచ్చారు. మన వ్యాస మహర్షి ఏం చేస్తారు, కోరికలతో ఉన్నవాళ్ళు కాక నెక్స్ట్ స్టెప్ కర్మలతో ఉన్నవాళ్ళు కౌరవులు అని రాసిచ్చారు. వాల్మీకి మహర్షి ఏమో కోరికలతో ఉన్న వాళ్ళని అనలైజ్ చేశారు. వ్యాస మహర్షేమో కర్మలతో ఉన్న వాళ్ళని అనలైజ్ చేశారు. కాబట్టి వాళ్ళిద్దరి గురించే ఉంటుంది. ఎంతసేపు కోరికలతో ఉండి, కోరికల్ని తీర్చుకోవడం కోసం కర్మలు చేస్తూ ఉండే వాళ్ళ గురించే మొత్తం క్షాత్రంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తూ వస్తారు. ఈ క్షాత్రంలో ఉన్నవాళ్ళు, కర్మలతో ఉన్నవాళ్ళు, కోరికలతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు కర్మలాపి అని చూపించడమే ప్రధాన ఉద్దేశం రామాయణమన్నా, భారతమైనా ఏదైనా సరే. దానికి మనకు కావాల్సిందేమి అంటే, ఒక పురోహితుడు కావాలి. ఒకళ్ళో కొంతమందో మన పురానికి అంటే, మనకు హితం కలిగించే వాళ్ళు కావాలి. జ్ఞానోపదేశం చేసేవాళ్ళు మనకు ముందు ఉండాలి. మనం ఎన్ని క్రతువులు, కర్మలు చేసినా సరే, జ్ఞానం ముందు పెట్టుకుని కర్మలు చేయవలసి ఉంటుంది. జ్ఞానం వదిలిపెట్టి కర్మలు చేశామంటే మాత్రము, అజ్ఞానంతో చేసే కర్మలు బంధకారణమవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనము కర్మలు ఒకవేళ చేయవలసి వస్తే మనం కౌరవులమయ్యాము. ఎందుకు అంటే ఇక్ష్వాకులం కాబట్టి. కర్మలు చేస్తూ ఉన్నా కూడా ఆ కర్మలకు ముందు మనము మనకు హితం కలిగించే జ్ఞానాన్ని పెట్టుకుని కర్మలు చేస్తూ వెళ్ళామంటే కర్మల్లో తగులుకోకుండా చేస్తాం కాబట్టి అది మోక్ష మార్గం అవుతుందని చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ఎవరైతే చేస్తూ వెళ్తారో వాళ్ళు బాగుపడతారు అని ఇక్కడ మొదటి అధ్యాయంలో చెప్పి, తర్వాత వెంటనే రెండో అధ్యాయంలో అర్జునుడు, "అయితే ఈ విషయం గురించి మాకు చెప్తావా?" అని అడిగినప్పుడు చెప్తాను. వశిష్టం అని ఒకటున్నది. అది పురాణం అని చెప్పారు. వశిష్టం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కాబట్టి, జ్ఞానం పురాణం. పోయిన వారం మూడో, నాలుగో అర్థాలు చెప్పుకున్నాము. అది ఎప్పటినుంచుందో, అది ఎప్పుడో ఉండేది. అది పురాలను నడిపిస్తూ ఉంటుంది. దేహాలను నడిపిస్తూ ఉంటుంది. సంసారాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తూ ఉండేది జ్ఞానమే. దాని గురించి అందరికీ తెలిసే ఉన్న విషయము మళ్ళీ చెప్పుకోవాల్సొస్తుంది మనకు. ఎందుకు అంటే, అందరూ వశిష్ఠులు గారు. చాలా భాగము ఇక్ష్వాకులు, కౌరవులు అయి ఉంటారు కాబట్టి, ఇక్ష్వాకులు, కౌరవులని మళ్ళీ వశిష్ఠులుగా ఎట్లా మార్చాలని చెప్పడం కోసమే గదా! మనకు రామాయణమైన, భారతమైన 2. మళ్ళీ ఇక్కడ రామాయణం నుంచి భారతం దాకా వచ్చిందెవరు అంటే, గాధి అని ఒకాయనున్నారు. కన్యకుబ్జంలో ఉంటారాయన. ఈ గాధి పుత్రుడు మన విశ్వామిత్రుడు అని చెప్తారు వాల్మీకి మహర్షి. అవే పేర్లు మళ్ళీ ఇక్కడ భారతంలో కూడా ఉన్నాయి. కన్యకుబ్జము ఏదైతే కన్యతే అని దీపిస్తూ ఉంటుందంట, కనిపిస్తూ ప్రకాశిస్తూ ఉండేది అని అర్థము. ఏమి ప్రకాశిస్తుంది అంటే కుబ్జము. కుబ్ పక్కకి వెళ్లి జన్మించింది అని అర్థం. అడ్డదారిలో జన్మించిందని అర్థం. అంటే జీవభావం. జీవభావం ఏదుందో దాన్ని కన్యాకుబ్జం అని చెప్తారు. ఆ జీవభావంతో జన్మించిన వాడు గాధి అంటే అగాధం కాదు. అగాధము అంటే చాలా లోతైనది, చాలా గహనమైనది అని అర్థము. ఇక్కడ ఇది లోతైంది గాదు. ఎందుకు అంటే పరిచ్ఛేదమైపోయింది. పరిచ్ఛిన్నమైపోయి ఉన్నది. జ్ఞానమంతా ముక్కలు ముక్కలయ్యి అంతుతో కూడి ఉన్నది కాబట్టి అది గాధమైపోయింది. అగాధం కాస్త అగాధమైన జ్ఞానము గాధమైపోయింది. ఆ గాధంలో నుంచి ఏమొస్తుంది? విశ్వం గురించిన ప్రపంచంలో ఏవో కావాలన్న కోరికలన్నీ బయలుదేరుతాయి. ప్రపంచంతో కూడి ఉండడము విశ్వామిత్రం బయలుదేరుతుంది. అట్లాంటప్పుడు ఈ విశ్వామిత్రుణ్ణి, విశ్వానికి మిత్రుణ్ణి, ఆ గాధము దగ్గర ఉన్నవాణ్ణి, కన్యకుబ్జంలో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి విశ్వానికి అమిత్రుణ్ణి అగాధమైన తత్వంగా నిలబడే విధంగా ఎట్లా చెయ్యాలి? దానికి ఏమి కావాలి? అని
ఈ కథంతా మనకు బాలకాండలో, రామాయణంలో చెప్తూ వచ్చారు. చాలా కష్టం ఉంటుంది. ఒక్కసారి కన్యకుబ్జంతో గాఢమైన అంటే లోతు లేని చాలా పల్చగా ఉన్న జ్ఞానంతో జన్మలు తీసేసుకున్న తర్వాత, మళ్ళీ ఇక్కడి నుంచి అనంతమైన జ్ఞానంగా మనము నిలబడి ఉండాలి అంటే, ఎన్నో సార్లు కర్మల్లోకి జారిపోతూ ఉంటాము. మనకక్కడ రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని సార్లు జారిపోయాడని చూపిస్తూ వచ్చారు. మనం ఎన్ని సార్లు జారిపోతామో ప్రతిరోజు. కోపంలోకి, కోరికలోకి, కోపంలోకి, కోరికలోకి, కోపంలోకి, కోరికలోకి రెండే ఉంటాయి మనం జారిపోయేది. ఈ రకంగా జారుతూ, పడుతూ లేస్తూ, జారుతూ, పడుతూ లేస్తూ అయినా సరే ఎప్పటికో ఒకప్పటికి మనము విశ్వానికి మిత్రులం గాకుండా విశ్వానికి అమిత్రులమై విశ్వాన్ని మొత్తాన్ని నాలో కలిపేసుకుని గాఢంగా, అగాధంగా ఒకవేళ ఉండిపోగలిగితే, ఆ విధంగా బోధ మనకు కలిగితే, అది మనకు ఈ రామాయణం, భారతం 2 చదువుకున్నందుకు ప్రయోజనము. అది మనం కోరుకునే ఫలము. ఇప్పుడు ఇంతవరకు ఉంటే కన్యకుబ్జంతోటుండి గాఢమైన జ్ఞానంతో విశ్వానికి మిత్రులమై ఉంటే మనకేముంటుంది? పుత్రులు, ఇల్లు, భార్య ఇట్లాంటివన్నీ రకరకాల ధర్మాలుంటాయి. దాంతో సమృద్ధమైన బలము, వాహనము. వాహనము నన్ను వహించే ఈ దేహము. నా బలము, నా సైన్యము, ఇంద్రియాలన్నీ ఉంటాయి. సమృద్ధిగా ఉంటాయి పాపం. ఇప్పుడు వీటిని పెట్టుకునే మళ్ళీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఎంతసేపు ఈ మృగాల వెంటబడి నేను వేటాడుతూ తిరుగుతాను. మృగాల వెంట వేటలో తిరుగుతూ ఉంటాను అని మృగతృష్ణల గురించే చెప్తారు. మృగతృష్ణలు వదిలిపెట్టి ఎప్పుడైతే ఎక్కడ చేస్తాము ఈ మృగతృష్ణలతోటి ఎండమావుల వెంట పరిగెత్తడము ఎక్కడ చేస్తూ ఉంటాము మరుధన్వి అని రాశారక్కడ. అంటే ఎడారి భూమి అని అర్థము. సారము లేని నిస్సారమైన ఈ సంసారంలో అటువంటి ఎడారిలో ఏ సారము లేదు. ఏవో నిజంగా నీళ్లున్నాయనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాం. అక్కడ ఏమీ ఉండవు ఎండమావులు. వాటి వెంట పరిగెడుతూ ఉన్న మనం వాటిని వేటాడుతూ ఏవో దొరుకుతాయనుకుని, అటువంటి మనము అలసిపోయి ఆకలి, దాహము, క్షుత్తు పిపాస అన్నది ప్రాణానికున్న లక్షణము. జరా, మృత్యువు అన్నది దేహానికున్న లక్షణము. సుఖ దుఃఖాలు, శోకమోహాలు మనసుకున్నవి. వీటన్నింటితో ఎంతో తపిస్తూ ఉంటాం ఎప్పటికో ఒకప్పటికి జ్ఞానం దగ్గరికి ఆ ఆశ్రమానికి. ఏ ఆశ్రమము? వశిష్ఠాశ్రమానికి వెళ్ళాలి. వశిష్ఠాశ్రమం అంటే ఏమి? జ్ఞానాశ్రమము. జ్ఞానానికి ఆశ్రయమై ఉన్నదేమి? బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యాశ్రమానికి అంటే బ్రహ్మం అంటే మళ్ళీ జ్ఞానము. అక్కడికి వెళ్ళి తీరవలసిందే. లేకపోతే ఈ పిపాస, ఈ మృగలిప్స, ఈ వ్యాయామం చేత కృశించిపోవడము ఇవి తప్పవు మనకు. ఎప్పుడో ఒకప్పటికి వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళాలి. అయితే వెళ్ళగానే అయిపోతుందా అంటే వెంటనే కాదు మరి. మనసున్నది అది లాగుతూ ఉంటుంది. ఆ మనస్సు లాగుతూ ఉంటుంది. మనసొకటున్నది. అది ఒక్కటే ఉన్నది. అటు బ్రాహ్మానికైనా, ఇటు క్షాత్రానికైనా ఉన్నది ఒక్కటే మనసు. జ్ఞానం కోసమైనా, కర్మల కోసమైనా ఉన్నది ఒకే ఒక మనసు. పాపము గంగిగోవు లాంటి మనసు. అది కామధేనువు. అది కామధేనువు. అది కోరికలన్నీ అక్కడి నుంచే బయలుదేరుతాయి. కోరికలన్నీ కలిగేవక్కడే, తీరేవక్కడే. అయితే ఆత్మ గురించిన కోరికైనా కలగొచ్చు. లేదా అనాత్మల గురించైనా కలగొచ్చు. అనాత్మల గురించిన కోరికలు కలిగి ఆ కర్మల కోసం ప్రపంచంలో విశ్వానికి మిత్రులమయ్యి తిరగొచ్చు. అదే మనసును బెట్టుకుని. అదక్కడి నుంచి చాలా కోరికల్ని కల్పిస్తుంటుంది, తీరుస్తుంటుంది మనసే. ఆ ఒక్కటున్నది అది గోవు లాంటి మనసది. అది ఎట్లైనా చేయగలదు. అది ఏమైనా చేయగలదు. లేదా ఒకవేళ అదే మనసుని పెట్టుకుని విశ్వానికి అమిత్రులమై ఆత్మకి దగ్గరవ్వాలని కోరుకుంటే అది కూడా చెయ్యొచ్చు. జ్ఞానానికి దగ్గరవ్వచ్చు అదే మనసుతో. దానికి అదే కావాలి. కర్మకు మనసే కావాలి. దీనికి జ్ఞానానికి మనసే గావాలి. మనస్సు లేకుండా ప్రాపంచికమైన కర్మలు చేయలేము. ఆత్మాభ్యాసము చేయలేము. రెండిటికి అదే కావాలి. ఉన్నది ఒకటి. అయితే ఎప్పుడైతే ఒకవేళ ఇక్కడ చాలా అందంగా షడాయతాం సుపార్శ్వోరుం త్రిపృథుం పంచసంవృతాం మండూకనేత్రాం
స్వాకారం, పీనోధసం, అనిందితం, సువాలధిం, శంకుకర్ణం, చారుశృంగం, మనోరమం అని ఏది చెప్పారో ఇవన్నీ. ఉష్టాయత శిరోగ్రీవం అని ఇవన్నీ మనం పోయిన వారం కూడా చూసుకున్నాం. ఇవన్నీ మనసుకున్న లక్షణాలు. ఆరీటితో కలిసి ఉంటుందది. 3 విధాలుగా అది వ్యాపించి ఉంటుంది. త్రిగుణాలతో వ్యాపించి ఉంటుంది. పంచ ఇంద్రియాలతో కూడి ఉంటుందని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం. మనసుకుండే లక్షణం అది. మనసు వేటిని నడిపిస్తూ ఉంటుంది. ఏమి కూడి ఉంటుందని. అయితే ఎప్పుడైతే ఇదే మనసు ఉష్టాయత శిరోగ్రీవం ఆయతము దాని తల, గ్రీవము, గొంతు రెండూ సమంగా పెట్టి పైకి ఎత్తిందంటే మాత్రము అని చెప్తారు. ఎప్పుడూ ఇట్లానే చెప్తారు. భగవద్గీతలో కూడా సముదగ్ర శిరోగ్రీవం అని చెప్తారు. అక్కడ ఒక మంచి ఆసనం వేసుకో, దాని మీద కూర్చో, ఏదో ప్రాణాయామం చెయ్యి, ప్రత్యాహారం చెయ్యి అని చెప్తూ ఉన్న సమయంలో సముదగ్ర శిరోగ్రీవం అని చెప్తారు. అంటే నీ వీపు, మెడ, తల అన్నీ ఒకే రేఖలో ఉండాలి. పైకి ఉండాలి నిటారుగా అని చెప్తారు. ఇదే విషయం పోయిన వారం గూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాము. సుందరకాండ మొదలవుతూనే ఆంజనేయ స్వామి గూడా మొత్తము తల, మెడ అంతా మోర సాచినట్టు సాచారు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండి అని. అది ఎవరింతకీ? మనస్సు ఆ విధంగా సిద్ధమవ్వాలి పైకి వెళ్ళడానికి. ఆ విధంగా అది బ్రహ్మాకార వృత్తితో ఒకవేళ మారింది అంటే, అప్పుడదేం చేస్తుందంటే నంది అవుతుంది. అదే మనసు నంది అవుతుంది. ఆ నంది అంటే ఆనందం అది. ఆనంద స్వరూపంగా ఎక్కడ ఆనందమయ కోశంతో కూడి ఉంటుందది. ఏది విజ్ఞానమయ కోశమో, ఆనందమయ కోశంతో కూడి ఉంటుంది. పోయి ఆ మనసు నందిగా మారుతుంది. ఆత్మానందానికి సిద్ధమవుతుందదప్పుడు. బ్రహ్మాకార వృత్తితో బయలుదేరుతుంది. అప్పుడదేం చేస్తుంది? బలవంతంగా కర్మలు ఒకవేళ మనల్ని ప్రపంచంలోకి ఈడుస్తూ ఉన్నా కూడా, ఆ మనస్సు వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకు అంటే అది తయారయ్యి ఉన్నది గదా! ఆయత శిరోగ్రీవంతో సముదగ్ర శిరోగ్రీవమై ఉన్నదది. నంది అయి ఉన్నదిప్పుడు. ఆ మనస్సు జ్ఞానాన్ని వదిలిపెట్టలేదంటే, జ్ఞానము మనస్సుని వదిలిపెట్టలేదంటే, అందుకే ఇక్కడికొచ్చాడు అది అడిగింది. మన నంది మన వశిష్ఠుడి దగ్గరికొచ్చి "నువ్వు నన్ను వదిలిపెట్టేసావా?" అని అడిగింది. "వదిలిపెట్టేసావా నువ్వు నన్ను?" అని అడిగితే, "లేదు నేను వదిలిపెట్టలేదు" అని జెప్పాడు. ఎప్పుడైతే జ్ఞానము మనసుని వీడిపోదో, మనసుని జ్ఞానం వదిలిపెట్టలేదో, అప్పుడది ఎప్పుడైనా సరే జ్ఞానంతో కూడి ఉంటుంది. ఊర్ధ్వ దిక్కుగానే ప్రయాణం చేస్తుంది. అది విశ్వాన్ని వదిలిపెట్టి విశ్వాన్ని కూడా తనని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు జ్ఞానాన్ని వదిలిపెట్టేసిందో, కర్మల్లోకి పూర్తిగా జారిపోతుంది ఇంకప్పుడది. ఆ విధంగా దాని పద్ధతి ఉంటుంది. దాన్ని మనము మనసుని ఏ విధంగా వాడుకుంటామన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే మన నంది ఇక్కడికొచ్చి అడుగుతూ ఉన్నప్పుడు వశిష్ఠుడు నేను దాన్నివ్వనని జెప్పాడు. ఎందుకు అంటే, మరి జ్ఞానానికి గూడా అదే మనసు కావాలి. అందుకని ఇవ్వనని జెప్పాడు. అయితే కర్మకు గూడా అదే మనసు గావాలి. కాబట్టి కర్మ కావాలి అని అడిగింది. అది బలవంతంగా ప్రయత్నం చేసుకోవడానికి తయారవుతూ ఉన్న సమయంలో, మన మనస్సు అడుగుతుంది. ప్రపంచంలోకి వెళ్ళిపోవాలా? పరార్థం వైపుకి ప్రయత్నం చెయ్యాలా అని అది ఒకవేళ అక్కడ నిలబడి మనల్ని అడిగిందంటే మాత్రము మనము దానికి అదే విధంగా ఇక్కడ వశిష్ఠుడని ఎట్లా చూపిస్తున్నారో అట్లనే దానికి మనం జాగ్రత్త చెప్పగలిగి ఉండాలి. ధైర్యంగా, ధృతిగా, ధర్మంగా ఉండాలి. మన మనసు జారిపోకుండా ఉండాలి. అది కర్మల్లోకి వెళ్ళమంటారా అండి? జ్ఞానం వైపుకి వెళ్ళమంటారా అండి? అని మన మనసు అడిగినప్పుడు, మనం ఎప్పుడైతే ధర్మాన్ని, ధైర్యాన్ని, ధృతిని వదిలిపెట్టకుండా ఉన్నామో, సత్యానికి ఆధారమై ఉన్నామో అటువంటప్పుడు మన మనసు గూడా మనతోటే తగులుకునుంటుందప్పుడు. మనం ధర్మం వదిలిపెట్టకపోతే, మన మనసు మనల్ని వదిలిపెట్టి కర్మల్లోకి, ప్రపంచంలోకి పరిగెత్తదు. అయితే మనసుకి చాలా కష్టాలుంటాయి. మనసుకి మమకారాలుంటాయి. మనం ఎంత ధైర్యంగా, ధృతిగా, ఎంత ధర్మంగా ఉన్నా గూడా, మన మనసుని బలంగా మమకారాలు ప్రపంచంలోకి లాగుతాయి. ఏదో దృఢేన దామ్నా బధ్వా ఏషః వత్సః తే హ్రియతే బలాత్ అని మన వశిష్ఠుడు ఇక్కడ కథా ప్రకారము
మన నందిని ఏమడుగుతాడంటే, "నేను నిన్ను వదిలిపెట్టట్లేదు. నేను నిన్నేమీ వదిలిపెట్టలేదు. ఉండు నువ్వు. కానీ ఉండగలవా? నీ వత్సను, నీ దూడను దృఢమైన తాడు వేసి కట్టి పాశంతో బంధించి ఈడ్చుకుని పోతూ ఉన్నారు. నువ్వు అయినా ఉంటావా?" అని అడిగాడు. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ మనం ధర్మంగా, ఆత్మధర్మము, స్వధర్మం కావాలి అని మనం అంత ధృతిగా ఉన్నా గూడా, ఎప్పుడైతే మనస్సును మమకారాలు పాశాలై ప్రపంచంలోకి లాగుతూ ఉన్నాయి బలంగా అంటే, మనసు అటు వెళ్ళిపోవచ్చు. అయినా కూడా ఒకవేళ మన ధర్మం నుంచి మనము కదలకుండా ఉండగలిగితే, ఎందుకు అంటే బ్రహ్మ మార్గంలో ఉంటే క్షమ, సహించడం అన్నది దాని బలమై ఉండాలి. అది ఎంత బలంగా ప్రపంచం మనల్ని లాగుతున్నా గూడా మనం అంత ధృతిగా, సహనంగా తట్టుకుని నిలబడగలిగితే మాత్రం మన మనస్సు మనతో ఉంటుంది. అది బంధువై వస్తుంది. మన ఉద్ధతికి, మన శ్రేయస్సుకు కారణమవుతుంది. మనం ఒకవేళ తేజస్ రజోగుణంతో ఉండి, క్షమ లేదు, అసహనంతో ఉండి, ప్రపంచం మనల్ని బలంగా లాగుతుంటే మనం తట్టుకుని నిలబడలేకపోయామంటే మాత్రము, మన మనసే మనకు శత్రువవుతుంది. దానివల్ల మనకు అధోగతే ఉంటుంది. ప్రతి ప్రతి శ్లోకంలో భగవద్గీతలో ఏమి జెప్పారో ఇక్కడ కథలాగా అదే జెప్పారు. అదే వ్యాసులు. అదే వ్యాసుల వారు ఇక్కడ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, నంది అని ఏది చెప్తున్నారో, అదే వ్యాసుల వారు అక్కడ భగవద్గీతలో కర్మ, జ్ఞానము, ఒక మనసు అని పెట్టుకుని ఇదే విషయం చెప్తూ వచ్చారు. చాలా దూరం జెప్పారు. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయము. ప్రతి శ్లోకంలో, ప్రతి మాట అదే భగవద్గీతలో ఉన్న విషయమే ఇక్కడ చెప్తూ వచ్చారు. కథగా చెప్పారు. దాన్ని మనం అట్లా పట్టుకోగలిగితే, అట్లా దాన్ని ఆశ్రయించగలిగితే మాత్రము, ఉండు అని విన్నది మనస్సు. ఉండు అని విన్నది. ఇంకంతే అది మిగిలినవన్నీ వదిలిపెట్టేసింది. వత్సము లేదు, దూడ లేదు, ఆవు లేదు, మమకారం లేదు, నాది లేదు, నేను లేదు, ఏమీ లేదు. అన్నీ వదిలిపెట్టేసిందది. దాంతో ఏమైంది మళ్ళీ ఊర్ధ్వాంచిత శిరోగ్రీవమయింది. సముదగ్ర శిరోగ్రీవం అవుతుందది. బ్రహ్మాకార వృత్తితో అది పైకి లేస్తుంది. ఇంకదప్పుడు భయంకరంగా కర్మలను తరిమేస్తుంది. కర్మలని చంపేయదు. కర్మల్ని చెల్లాచెదరు చేస్తుంది. అవి మళ్ళీ లేకుండా పారిపోతాయి. అవే జారిపోతాయి. వాటంతట అవే జారిపోతాయి. అట్లా చేసుకోవడము మన పని. మనమే ప్రయత్నం మీద చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి అని ఇక్కడ కథగా చెప్పారు భగవద్గీతలో. తత్వంగా చెప్పారు. అది టెక్స్ట్ బుక్. ఇది యూజర్ గైడ్. ఏది వాడినా పర్వాలేదు. విషయం మాత్రం అదే. నాకు క్షాత్రం వద్దు ధిక్. నాకు బ్రహ్మం గావాలి అది బలము అని ఆలోచించుకుని ఇది పరము. బ్రహ్మం పరము. అదే అపరము అని చూసుకుని రాజ్యము అంటే దేహము, ఈ భోగాలు, రాజ్యము నేను, నా శరీరము అన్నది అహంకారము. నేను చేస్తున్నాను అన్న కర్తృత్వంతో కూడి ఉంటుంది కారము. దాంతో పాటు ఆ కర్తృత్వంతో నేను చేస్తున్నాను అహంకారంతో వచ్చేది భోక్తృత్వము. ఈ అహంకారాన్ని, దాంతో పాటొచ్చే కర్తృత్వాన్ని, ఈ ఆశలని, వాటితో పాటొచ్చే భోగాలను, కర్తృత్వ, భోక్తృత్వాల్ని వదిలిపెట్టి అట్లాంటప్పుడు వాడు మనసు వాడితో పాటొచ్చిందంటే వాడికి బంధువై, దాంతోటే వాడు ఈ సిద్ధిని సాధిస్తాడు. వాడెట్లా ఉంటాడు? వాడి స్వయం తేజస్సుతో లోకాలన్నీ వ్యాపించి నిలబడి ఉంటాడు వాడు. అటువంటి స్థితి కావాలి మనకు. అందుకోసం చాలా దూరం చెప్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి రామాయణంలో, వ్యాస మహర్షి భారతంలో. అది ఎంత అందమైన ఉపాఖ్యానం అంటే, అదంత ముఖ్యము మనకు. అటువంటి గొప్ప ఆఖ్యానాన్ని కథగా చెప్తూ విషయాన్ని నేర్పిస్తూ ఉన్న వారిద్దరికీ గురువులకు వాల్మీకి మహర్షికి, వ్యాస మహర్షికి నమస్కారము. ఇంక ఇక్కడ కొత్త ఆఖ్యానము, కొత్త పర్వ, ఉపపర్వ మొదలుపెట్టుకుంటూ ఉన్నాము. ద్రౌపది స్వయంవరము చూస్తూ వెళ్దాము. అర్జునుల వారికి పెళ్లి కళ వచ్చేసింది.
ఆయన పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వబోతూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. అస్మాకం అనురూపః వై యః స్యాత్ గంధర్వ వేదవిత్ పురోహితః తం ఆచక్ష్వ సర్వం హి విదితం తవ. ఈ మొత్తము మన గంధర్వుల వారు చిత్రరథుల వారు. ఇంతకెవరు చిత్రరథుల వారు? చిత్రమైన రథము, మనోరథము మనసు. మన మనసే మనకు ఉపదేశం చేస్తుంది. మనము దారి తెన్ను గానక ఆ ఊరికి, ఈ ఊరికి వాళ్ళని వీళ్ళని చంపుకుంటూ, అడుక్కొని తింటూ, తిరుగుతూ ఉంటే ఒక మార్గం చూపించడం కోసం మనకు ఉపదేశం చేసేది ఎవరు మళ్ళీ మనకు? మన మనసే. కాబట్టి చిత్రరథము మనకు ఉపదేశం చేసింది. ఎన్నాళ్ళిట్లా తిరుగుతావు ఒక పురోహితుడిని పెట్టుకో అని. కర్మలు సరే జ్ఞానం పట్టుకో అని. ఇంత దూరం చెప్పిన తర్వాత మన అర్జునుల వారు చిత్రరథుల వారిని మళ్ళీ గంధర్వుల వారు గంధం అంటే వాసన. ప్రపంచ వాసనలతో ఇంతకు ముందు ఉండి వెంటనే మన అర్జునుడి చేతిలో ఓడిపోయి అదే మనసు వెంటనే అది బ్రహ్మవాసనతో కూర్చుని జ్ఞాన ఉపదేశం చేసింది కదా! ఆ చిత్రరథుల వారు, ఆ గంధర్వుల వారు ఇప్పుడు కథ పూర్తి చేయగానే అర్జునుల వారేమడుగుతున్నారంటే, అస్మాకం అనురూపః వై మాకు తగిన యహ ఎవరైతే వేదవిత్ వేదాలు తెలిసిన వారు పురోహితులు స్యాత్ ఉన్నారో అటువంటి వారిని మాకు ఒకళ్ళని ఆచక్ష్వ చెప్తారా ఓ గంధర్వా. మాకు తగిన పురోహితుడు ఎవ్వరో మీరే చెప్తారా? ఎందుకు అంటే తవ సర్వం విదితం హి మీకన్నీ తెలుసు కాబట్టి అని. మీకు పురోహితుడు అవసరము అని మన గంధర్వుడు చెప్పగానే అర్జునుడు, మాకు తగిన పురోహితుడెవరని మీరనుకుంటున్నారు చెప్తారా అని అడిగాడు. గంధర్వుల వారేం చెప్తున్నారంటే, యవీయాన్ దేవళస్య ఏషః వనే భ్రాతా తపస్యతి ధౌమ్యః ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యది ఇచ్ఛథా. ఇక్కడే ఇదే వనంలో, ఇదే అడవిలో ఏషః దేవళస్య యవీయాన్ భ్రాత దేవళుడన్న మహర్షి యొక్క తమ్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పేరు ధౌమ్యుడు. ఇదే అడవిలోనే ఉత్కోచకం అన్న తీర్థం ఒకటున్నది ప్రదేశము. అక్కడ ఉండి మన దేవళుల వారి తమ్ముడు ధౌమ్యుల వారు తపస్సు చేసుకుంటున్నారు. యది ఇచ్ఛథా మీకిష్టమైతే తం వృణుధ్వం ఆయన్ని మీకు పురోహితుడిగా వరించండి. వెళ్లి ఆయన్ని అడగండి అని చెప్పాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః అర్జునః అస్త్రం ఆగ్నేయం ప్రదదౌ తత్ యథావిధి గంధర్వాయ తదా ప్రీతః వచనం చ ఇదమబ్రవీత్. తతః ఇంక మన అర్జునుడు ఇంతకుముందు వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్న సమయంలో ఒకళ్ళకొకళ్ళు కానుకలిచ్చుకుంటూ ఉన్న సమయంలో మన గంధర్వుడు ఏదో ఒక విద్యనిస్తానని చెప్పాడు కదా! చక్షుషి విద్య అని. దాంతో పాటే మన అర్జునుడు ఆయనకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తానని చెప్పాడు కదా! అదే విధంగా యథావిధి ఇవ్వవలసిన పద్ధతిలో ఆ ఆగ్నేయాస్త్రాన్ని మన అర్జునుడు గంధర్వుల వారికి ప్రదదౌ ఇచ్చాడు. గంధర్వుడికి ప్రీతిగా ఈ మాటను గూడా చెప్తూ ఉన్నాడు. త్వయ్యేవ తావత్ తిష్టन्तు హయాః గంధర్వ సత్తమా కర్మకాలే గ్రహీష్యామి స్వస్తి తే అస్తు ఇతి చ అబ్రవీత్. అట్లానే ఒక 100 మేలు జాతి గుర్రాలను మీ అన్నాతమ్ముళ్ళందరికీ ఇస్తాను. ఒక 500 మొత్తం అందరికి కలిపి ఇస్తానని చెప్పాడు కదా! అప్పుడు మన అర్జునుడేమంటున్నాడంటే, నీ దగ్గరే వాటిని ఉంచుకో కొంతకాలము. కర్మకాలము మాకు అవి అవసరం పడ్డ సమయంలో మళ్ళీ తీసుకుంటాను. నీకు మంచి జరుగుగాక అని చెప్పాడు. తే అన్యోన్యం అభిసంపూజ్య గంధర్వః పాండవాః చ హా రమ్యా భాగీరథీ కచ్చాత్ యథాగామం ప్రతస్థిరే. ఈ విధంగా వాళ్ళిద్దరూ పాండవులు, గంధర్వుడు అన్యోన్యం అభిసంపూజ్య ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు గౌరవించుకున్నాక రమ్యమైన ఆ భాగీరథి కచ్చాత్ ఆ గంగా నది ఒడ్డున ఇంక యథాకామం ఎవరు వెళ్ళవలసిన దారిలో వాళ్ళు ఇద్దరు ప్రతస్థిరే వెళ్ళిపోయారు. మన గంధర్వులు, పాండవులు. తతః ఉత్కోచకం తీర్థం గత్వా ధౌమ్యాశ్రమంతు తే
తం వవృహు పాండవాః ధౌమ్యం పురోహిత్యాయ భారత. ఓ భారత జనమేజయ, తతః ఇంకా తర్వాత మన పాండవాః పాండవులు ఉత్కోచకమన్న తీర్థం దగ్గరికి వెళ్ళి ధౌమ్యాశ్రమానికి, అక్కడ ధౌమ్యుణ్ణి తమకు పురోహితుడిగా వవృహు వరించారు. తాన్ ధౌమ్యః ప్రతిజగ్రాహ సర్వవేద విదాంబరః పాద్యేన ఫలమూలేన పౌరోహిత్యేన చెయ్యవహి. ఇంక మన ధౌమ్యుల వారు ఆ సర్వవేదాలను తెలిసిన వారు, వాళ్ళను మన పాండవులను ప్రతిజగ్రాహ వాళ్ళ కోరికను మన్నించి వాళ్లకు పురోహితుడిగా ఉండడానికి అంగీకరించారు. అట్లానే అర్ఘ్యపాద్యాలు, కందమూలాలు, ఫలాలవన్నీ కూడా ఇచ్చి సత్కరించారు. తే తదాశంసిరే లబ్ధాం శ్రియం రాజ్యం చ పాండవాః తం బ్రాహ్మణం పురస్కృత్య పాంచాల్యాః చ స్వయంవరం. తే ఇంక వాళ్ళు పురోహితుడు కలిగాడు కాబట్టి పాండవులు ఆ బ్రాహ్మణం పురస్కృత్య, ఆ బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకుని పాంచాలి యొక్క స్వయంవరానికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఆ రాజ్యాన్ని శ్రియాన్ని సంపాదించుకోవాలి అని కోరుకున్నారు. మాతృషష్టాః తు తే తేన గురుణా సంగతాః తదా నాథవంతం ఇవ ఆత్మానం మేనిరే భరతర్షభాః. ఇంకా అప్పటి నుంచి, ఇంకా ఈ క్షణం నుంచి మన ధౌమ్యుల వారు మన పాండవులతోటే ఉంటారు. వాళ్లకు పురోహితులుగా వాళ్ళ ముందుండి వాళ్ళ హితం కోరుతూ, వాళ్ళకు కావలసిన యజ్ఞయాగాదులన్నీ చేస్తూ, మంత్రిగా సలహాలు చెప్తూ, వేదోక్తమైన విషయాలతో శాస్త్రోక్తంగా వాళ్ళ జీవితాలు గడుపుతూ, ఉన్నతి పొందడానికి కావలసినవన్నీ ఇంక చేస్తూ వస్తారు. ఇంక వీళ్ళతో పాటే ఉంటారు మన ధౌమ్యుల వారు. మనం తర్వాత అరణ్య పర్వలోకి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎన్ని నేర్పిస్తారో, మనకు కూడా ఎన్ని నేర్చుకునేందుకు అవకాశాలుంటాయో. సరే, ఇప్పుడు తే మన పాండవులు మాతృషష్టాః తల్లితో సహా కలిపి 6, గురువు గారితో కలిసి 7. అమ్మయ్య, ఇప్పుడు మాకొక నాథుడు దొరికాడు, మాకొక దిక్కు కలిగింది అని చాలా ఆనందించారు. ఆ విధంగా మేనిరే. సహ హి వేదార్థ తత్వజ్ఞః తేషాం గురుః ఉదారధీః తేన ధర్మవిదాః పార్థాః యాజ్యాః సర్వవిదాః కృతాః. వేదార్థ తత్వజ్ఞానం కలిగిన ఉదారమైన బుద్ధి కలిగిన గురువు గారు ధర్మం తెలిసిన మన పార్థుల చేత యజ్ఞాలు యాగాలు ఎట్లా చేయించాలి అవన్నీ చర్చిస్తూ ఉన్నారు, చేయిస్తూ ఉన్నారు. మన వాళ్ళకి తెలియదని కాదు, అన్ని నేర్చుకునే ఉన్నారు. వీరాన్స్తు సహ హితాన్మేనే ప్రాప్త రాజ్యాన్ స్వధర్మతః బుద్ధి వీర్య బలోత్సాహైః యుక్తాన్ దేవాన్ ఇవ అపరాన్. మన వాళ్ళను చూసి మన ధౌమ్యుల వారు తాన్, ఆహా, మన వాళ్ళు వీరులు అనుకున్నారు. తప్పకుండా మన వాళ్ళు స్వధర్మంతోటే రాజ్యాన్ని పొందారు అని ఆయన ఆల్రెడీ అనుకున్నారు. గురువుగారు ఆల్రెడీ వీళ్లకు రాజ్యం కలిగినట్టే అనుకున్నారు. ఇంకా అది కలగడమే తరువాయి, ఇంకంతే, అయిపోయినట్టే పని. ఎందుకు అంటే వీళ్ళు వీరులు, బుద్ధిమంతులు, బలము, ఉత్సాహం కలిగిన వాళ్ళు. బుద్ధి ఉన్నది గాని పరాక్రమం లేదు, బుద్ధి పరాక్రమం ఉన్నాయి గాని బలం లేదు, బుద్ధి పరాక్రమం బలము ఉన్నాయి గాని ఉత్సాహం లేదు. ఇట్లాంటి కాంబినేషన్ తోటి ఉంటే ఏం చేయలేం గాని, వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉన్నది, పరాక్రమం ఉన్నది, బలం ఉన్నది, ఉత్సాహం ఉన్నది, కావాలన్న కోరిక ఉన్నది, అపర దేవతల్లాగా ఉన్నారు మన వాళ్ళు వీరులు. తప్పకుండా వీళ్ళు గెలుస్తారు, వాళ్ళ స్వధర్మంతోటే రాజ్యాన్ని ప్రాప్తించుకుంటారని గురువు గారు అనుకున్నారు. అదే వాళ్ళకి ఆశీర్వచనము. కృతస్వస్త్యైనాః తేన తతః తై మనుజాధిపాః మేనిరే సహితాః గంతుం పాంచాల్యాః తం స్వయంవరం. స్వస్త్యయనం చేశారు. మంగళవచనాలు చదివిన తర్వాత మన మనుజాధిపాః రాకుమారులు, మన పాండవులు పాంచాలి యొక్క స్వయంవరానికి సహితాః గంతుం కలిసి వెళ్ళాలని కోరుకున్నారు. ఇంక వాళ్ళు పాంచాల రాజ్యానికి బయలుదేరుతూ ఉన్నారు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః తే నరశార్దూలాః భ్రాతరః పంచ పాండవాః
ప్రయయుః ద్రౌపదీం ద్రష్టుం తంచ దేవ మహోత్సవం. తతః ఇంక మన నరసార్థులు, నరశ్రేష్ఠులు, ఆ భ్రాతలు, సోదరులు, అన్న తమ్ముళ్ళు 5 మంది పాండవులు ద్రౌపదిని చూడాలని ఆ దేవతలకు దేవతలు చేసుకునేలాంటి మహోత్సవం, దేవ మహోత్సవం. అసలు అంత గొప్ప మహోత్సవాన్ని ద్రష్టం చూడ్డం కోసం ప్రయయుః బయలుదేరుతూ ఉన్నారు. తే ప్రయాతాః నరవ్యాఘ్రాः మాత్రా సహ పరంతపాః బ్రాహ్మణాన్ దదృశుః మార్గే గచ్చతః సగణాన్ బహూన్. ప్రయాతాః తే నరవ్యాఘ్రాः, ఆ పరంతపులు మాత్రా సహ తల్లితో పాటు ప్రయాణమై వెళ్తూ ఉన్నవాళ్ళు, మార్గే దారిలో బ్రాహ్మలు సగణంగా ఒక సమూహంగా, ఒక గణంలాగా, గుంపులాగా వెళ్తూ ఉన్న చాలా మంది బ్రాహ్మలు కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళను దదృశుః చూశారు. తాన్ ఊచుః బ్రాహ్మణాః రాజన్ పాండవాన్ బ్రహ్మచారిణః క్వ భవంతః గమిష్యంతి కుతః వా ఆగచ్యతేతిహ. తాన్ మన పాండవులను చూసి ఆ బ్రాహ్మలందరూ, రాజా జనమేజయ, మనవాళ్ళు బ్రహ్మచారులు, పసి వయసులో ఉన్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, 25 ఏళ్ల వయసుతో ఉన్నారు, బ్రాహ్మలుగా ఉన్నారు, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళని చూసి ఆ బ్రాహ్మలందరూ భవంతః క్వ, మీరెక్కడి వాళ్ళండి, క్వ గమిష్యంతి, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, కుతః ఆగచ్చతి, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరెవరండి, మీ దేవురు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ఏమి అని వాళ్ళు అడిగారు. వాళ్ళు పెద్ద సమూహంగా బయలుదేరిపోతూ ఉన్నారు. వాళ్ళు రకరకాల కుండలు అవన్నీ పట్టుకుని, సృక్కులు, స్రువాలన్నీ పట్టుకుని, ఏవో బూడిద గుమ్మడికాయలు, బియ్యము బస్తాలన్నీ పెట్టుకుని, కూరగాయలు, శాకాహారాలన్నీ తీసుకుని, అక్కడక్కడ విడిది చేస్తూ, ఏదో కొంచెము అన్నం వండుకుని, ఒక బూడిద గుమ్మడికాయ కూర చేసుకుని, ఏదో దప్పడం చేసుకుని, పప్పు వండుకుని, శాకాహారం చేసుకుని, భోజనం చేసి, మళ్ళీ కొంచెం బయలుదేరి అట్లా వెళ్తున్నారు వాళ్ళు సంతోషంగా. మన వాళ్ళు ఒక 5 మంది అటునుంచే వెళ్తుంటే వాళ్ళని చూసి పిలిచి పలకరించి, "ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి కథ?" అని అడిగారు. యుధిష్ఠిరులు వారు వాళ్ళతో ఏం చెప్పారంటే, "ఆగతాన్ ఏకచక్రాయాః సోదర్యాన్ దేవదర్శినః భవంతః హి విజానంతో సహితాన్ మాతృచారిణః." మేము మా అమ్మగారితో కలిసి 5 మంది మీ సోదరులం, మేమందరం అన్న తమ్ముళ్ళము. దేవదర్శినః, దైవీ గుణాలతో ఉన్నవాళ్ళం, మంచి వాళ్ళము. ఏకఛత్రం దగ్గర నుంచి వస్తూ ఉన్నాము అని తెలుసుకోండి. మేము అన్నతమ్ములమండి, అమ్మగారితోటి వెళ్తూ ఉన్నాము, ఏకచక్రం నుంచి వస్తున్నామని చెప్పారు. బ్రాహ్మలేమన్నారంటే, గచ్చత అద్యైవ పాంచాలాన్ ద్రుపదస్య నివేశనం స్వయంవరః మహాన్ తత్ర భవితా సుమహాధనః. అవునా? సరే, హ్మ్. ఏకఛత్రపురం నుంచి వస్తున్నారు గానీ, పాంచాల దేశానికెళ్ళండి, బాగుంటుంది. అద్యైవ గచ్చత, ఇప్పుడే బయలుదేరండి. అక్కడ ద్రుపదుడి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద స్వయంవరం చేస్తూ ఉన్నారట. అది మహాధనం, బాగా భూరి, కానుకలు, దక్షిణలు అవన్నీ ఇస్తారక్కడ. బాగా పుచ్చుకోవచ్చు. బాగుంటుంది అక్కడికెళ్తే. మేము గూడా ఆ కానుకలు పుచ్చుకోవడానికే వెళ్తూ ఉన్నాము. చాలా ఘనంగా చేస్తున్నారు. బాగా కాస్ట్‌లీగా చేస్తున్నారు ఆమె స్వయంవరము. అటెళ్ళండి, అక్కడ బావుంటుందని వాళ్ళు పాపం సలహా గూడా చెప్పారు. పైగా ఏకసార్థం ప్రయాతాః స్మ వయమపి అత్ర గామినః తత్ర హి అద్భుత సంకాశః భవితా సుమహోత్సవః. ఏకసార్థం ప్రయాతాః స్మ గదా! కలిసి వెళ్దాం పదండి మనం గూడా. వయమపి, మేం గూడా అత్ర గామినః, మేము అటే వెళ్తున్నాము. కలిసే వెళ్దాం అందరం కలిసి. అద్భుతంగా ఉంటుంది. ఆహా! అక్కడ అద్భుతంగా సుమహోత్సవం, అక్కడ చాలా బాగుంటుంది. ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. మేము గూడా అటే వెళ్తున్నాం. మీరు గూడా రండి. యజ్ఞసేనస్య దుహితా ద్రుపదస్య మహాత్మనః వేదిమధ్యాత్ సముత్పన్నా పద్మపత్ర నిఘ్నేక్షణ దర్శనీయ అనవద్యాంగి సుకుమారి మనస్విని దృష్టద్యుమ్నస్య భగిని ద్రోణశత్రోః ప్రతాపినః యః జాతః కవచి ఖడ్గీ ససరః ససరాసనః సుసమిద్ధే మహాబాహుః పావకే పావకప్రభః స్వసా తస్య అనవద్యాంగి ద్రౌపది తనుమధ్యమా నీలోత్పలసమః గంధః యస్యాః క్రోశాత్ ప్రవాయతి
తాం యజ్ఞసేనస్య సుతాం స్వయంవర కృతక్షణాం గచ్చామహే వయం ద్రష్టుం తంచ దేవ మహోత్సవం. అక్కడ యజ్ఞసేనుడున్నాడు కదా, ద్రుపదుడు మహాత్ముడు. ఆయనకొక కూతురున్నది. ఆమె యజ్ఞవేదిక మధ్యలో నుంచి ఉత్పన్నమైందిట. పద్మపత్రాల వంటి కన్నులతో ఉన్నది. అందమైన ఆకారము. అసలు నిష్కళంకమైన మూర్తి. సుకుమారి. గొప్ప మనసు కలిగింది. దృష్టద్యుమ్నుడికి సోదరిట. ఈ దృష్టద్యుమ్నుడెవరు? ప్రతాపవంతుడైన మన ద్రోణ శత్రువు. ఆయన భగిని సోదరి ఈమె. ఆయనటువంటి వాడు దృష్టద్యుమ్నుడు. అసలు పుట్టడమే కవచంతో, ఖడ్గంతో, బాణాలతో, విల్లుతో పుట్టాడన. ఎక్కడి నుంచి? పావక ప్రవహ అగ్ని వంటి కళలతో అగ్నిలో నుంచి, ఆ యాగాగ్నిలో నుంచి బాగా భగభగ రగులుతున్న యాగాగ్నిలో నుంచి ఆ మహాబాహువు ఉద్భవించాట. ఆయన తన శ్వస ఉన్నది గదా సోదరి. ఆ అనవద్యాంగి నిష్కళంకమూర్తి ద్రౌపది తను మధ్య అందమైన అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి నీలోత్పల సమగంధము. నల్లకల్వ పూల వంటి పరిమళమా అది. ఒక క్రోసెడు దూరం వస్తుందిట. ఆమె సువాసనలు ఎట్లా ఉంటాయంటే, అసలు ఆమె దగ్గర నుంచి వస్తున్న పరిమళాలు ఒక క్రోసెడు దూరం వ్యాపిస్తాయని చెప్పుకుంటారు. అటువంటి యజ్ఞసేనుడి యొక్క కూతురుకు స్వయంవర సమయమొచ్చిందని వాళ్ళు, ఓహో! చాలా ఘనంగా మహోత్సవం చేస్తూ ఉన్నారు. ఆమెను ఆ మహోత్సవాన్ని చూడ్డానికి మేము వెళ్తున్నాము. రాజానః రాజపుత్రాः చ యజ్వానः భూరిదక్షిణాः స్వాధ్యాయవంతः శుచయः మహాత్మానः యతవ్రతాः తరుణాः దర్శనీయాः చ నానాదేశ సమాగతాः మహారథాः కృతాస్త్రాः చ సముపైష్యంతి భూమిపాః. అక్కడికి చాలా మంది రాజులు గూడా వస్తారు. అసలక్కడ చాలా దక్షిణలు కానుకలు ఇస్తారు. అది ముఖ్యం మనకు. అవి పుచ్చుకుందాం. అక్కడ ఏదో గొప్ప స్వయంవరం ఉత్సవంలాగా చేస్తున్నట్ట. ఉత్సవం జూడొచ్చు చక్కగా. ఆ ఉత్సవం కోసం రాజులొస్తారు. కళ్ళ పండుగలాగా రాజులను జూడొచ్చు. రాకుమారులొస్తారు. ప్రిన్సులు, కింగ్స్ వాళ్ళందరూ రాజులు, రాజపుత్రులు. యజ్వానః భూరిదక్షిణ వాళ్ళు గూడా అక్కడ యజ్ఞాలవన్నీ చేసి ఏవన్నా దక్షిణలవన్నీ ఇస్తారు. అవి గూడా పుచ్చుకోవచ్చు మనము. స్వాధ్యాయవంతః బాగా చదువుకున్న వాళ్ళు. శుచయః మంచి శుచి కలిగిన వాళ్ళు, మహాత్ములు, యతవ్రతాః నియమితమైన వ్రతాలు కలిగిన వాళ్ళు. తరుణ వయస్సులో ఉంటారు రాజులందరూ, స్వయంవరానికి వస్తున్న వాళ్ళు, రాకుమారులందరూ. దర్శనీయాహ బాగా అలంకరించుకొని వస్తారు. గంధాలు అవన్నీ రాసుకుని, పట్టుబట్టలన్నీ కట్టుకుని, రకరకాల ఆభరణాలన్నీ వేసుకుని చూపించడం కోసమే వస్తారు. మనం చూడటం కోసం వెళ్దాం. నానాకమైన దేశాల నుంచి మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందేంటి? ఇంతమంది రాజులు, రాకుమారులు అందరూ అలంకారాలన్నీ చేసుకొని కళ్ళకు పండుగలాగా మామూలుగా కనిపిస్తారా మనకు? వెళ్లి ఒక్క చోట చూడొచ్చు అందరిని. మహారథులట వాళ్ళందరూ. కృతాస్త్రాహ బాగా అస్త్ర విద్యలు తెలిసిన వాళ్ళు. భూమిపాహ రాజులందరూ అక్కడికొస్తారు. ఆహా! బాగా చూడొచ్చు వాళ్ళందరిని మనము. తే తత్ర వివిధాన్ దాయాన్ విజయార్థం నరేశ్వరాః ప్రదాస్యంతి ధనంగాంశ్చ భక్ష్యం భోజ్యం చ సర్వస్. బాగుంటుంది అక్కడ, బాగుంటుంది. భక్ష్యాలు, భోజ్యాలు అన్నీ పెడతారు మనకు. బాగా పిండి వంటలన్నీ చేసి పెడతారు. చక్కగా తినొచ్చు. చాలా ధనాలు, ఆవులు అవన్నీ గూడా ఇస్తారు. అక్కడ రాజులందరూ వస్తారు గదా! విజయం మరి ఆ అమ్మాయి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని కోరికతో వాళ్ళు గూడా పూజలవన్నీ చేయిస్తుంటారు చక్కగా. మనం చక్కగా పూజలన్నీ చేయొచ్చు. లేదా వాళ్ళు చేసి పూజలవన్నీ భూరి దక్షిణలిస్తే పుచ్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. భోజనాలవన్నీ గూడా పెడతారు. అందుకని వెళ్దాము. పైగా ప్రతిగృహ్య చ తత్సర్వం దృష్ట్వా చ ఏవ స్వయంవరం అనుభూయోత్సవం చ ఏవ గమిష్యామః యథేప్సితం. తత్సర్వం ప్రతిగృహ్య అవన్నీ పుచ్చుకుందాం. వాళ్ళు భోజనాలవన్నీ పెడతారు దండిగా. కానుకలన్నీ ఇస్తారు. దక్షిణలిస్తారు. ఆవులిస్తారు. వస్త్రాలిస్తారు. అవన్నీ పుచ్చుకుందాము. స్వయంవరం గూడా చూద్దాము. గొప్ప అనుభూతులు, గొప్ప ఎక్స్‌పీరియన్సెస్ మనకు మళ్ళీ వస్తాయేంటి మాటి మాటికి. ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్. అవన్నీ జూసుకుని యథేప్సితం గమిష్యామః వచ్చేద్దాం ఇప్పుడు మనం. ఓకే. అక్కడ పైగా చాలా ఆటలు, పాటలు అవన్నీ ఉంటాయి. ఎంటర్‌టైనింగ్ గూడా చేస్తారు మనల్ని. కాబట్టి నటాః వైతాళికాః చ ఏవ నర్తకాః సూతమాగధాః నియోధకాః దేశేభ్యః సమేష్యంతి మహాబలాః. నటులు నాటకాలన్నీ వేస్తారక్కడ. చూడొచ్చు చక్కగా వీధి నాటకాలన్నీ. పైగా
చక్కగా స్టేజెస్ అన్నీ కట్టి డయాస్‌ల పైన రకరకాలుగా నాటకాలు వేస్తారు. వైతాళికులు వంది, సూతలు, మాగధులందరూ ఉంటారు. వాళ్ళందరూ కీర్తిస్తుంటారు. గొప్పగా అనౌన్స్‌లన్నీ చేస్తూ ఉంటారు. యాంకర్స్ ఉంటారు. నర్తకులందరూ నాట్యాలు చేస్తారు. నియోధకాహ మల్ల యుద్ధాలు చేసేవాళ్ళుంటారు. మల్ల యుద్ధాలు గూడా జరుగుతాయి. అక్కడ బాగుంటుంది. ఆ దేశంలో రకరకాల దేశాల నుంచొచ్చిన వాళ్ళందరూ మల్ల యుద్ధాలన్నీ చేస్తుంటారు. మహాబలంతోటుంటారు. బాగుంటాయి మల్ల యుద్ధాలు. ముష్టి యుద్ధాలవన్నీ. వాళ్ళు వస్తాదులందరూ వస్తారు. మొత్తం ప్రదర్శనలన్నీ ఇస్తారు వాళ్ళు. బాగుంటుంది చూడొచ్చు. ఏవం కౌతూహలం కృత్వా దృష్ట్వా చ ప్రతిగృహ్య చ సహ అస్మాభిః మహాత్మానః పునః ప్రతినివర్త్యత. ఏవం ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉన్న కుతూహలమంతా మనం చూద్దాము, చేద్దాము, ఇచ్చినవన్నీ పుచ్చుకుందాము. మళ్ళీ అట్లానే మనందరం కలిసి మాతో పాటు మీరు గూడా మళ్ళీ తిరిగి రావచ్చు. దానిదేముంది కలిసెళ్దాం పట్టండి. అందులో పైగా అని ఇటు సైడ్ జూస్తే మనవాళ్ళు గనిపించారు. మనవాళ్ళందరూ బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు కానీ, క్షత్రియ రాకుమారులు, మహా అందగాళ్ళు, మహా బలంగా ఉన్నారు. వాళ్ళని జూసేసరికి మన బ్రాహ్మలకి ఒక ఐడియా గూడొచ్చింది. దర్శనీయాన్శ్చ వః సర్వాన్ దేవరూపాన్ అవస్థితాన్ సమీక్ష్య కృష్ణ వరయేత్ సంగత్యా అన్యతమం వరం. మీరు గూడా దర్శనీయాన్శ్చ మీరు కూడా చూడ్డానికి చాలా బాగున్నారు. సర్వాన్ దేవరూపాన్ అవస్థితాన్ దేవతల్లాగా కనిపిస్తున్నారు. చాలా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు అందగాళ్ళు మీరు గూడా. కాబట్టి ఒకవేళ ఏమో చెప్పలేము. జరగొచ్చు. కాదని ఎట్లా అనుకుంటాము? మన కృష్ణ మిమ్మల్ని సమీక్ష చూసి వరిస్తుందో ఏమో గూడా చెప్పలేం గదా! అన్యతమం వరం ఎవరో మీలో ఎవరినో ఒకళ్ళని కృష్ణ చూసి సంతోషించి వరించొచ్చు గూడా. ఎంత బావుంటుంది లాభం అన్నారు. అన్నాక అవుతుందో కాదో అని అనుమానం వచ్చింది వాళ్ళకి. అది సరే గాని ఇంకొక లాభం గూడా ఉన్నదిక్కడ. గ్యారంటీగా జరిగేది. అయం భ్రాతా తవ శ్రీమాన్ దర్శనీయః మహాభుజః నియుధ్యమానః విజయేత్ సంగత్య ద్రవిణం బహు. యాక్చువల్‌గా అయం భ్రాత తవ భ్రాత ఈయనున్నాడు గదా! మీ అన్నగారు, మీ సోదరుడు. ఆహా! అంత బలంగా గనిపిస్తున్నాడు. భీముల వారు. ఆయన పేరు వీళ్ళకి తెలీదు కానీ. మహాభుజాలతో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కుస్తీ పట్ల ఒకవేళ ఈయన జేశాడంటే, నియుధ్యమానః వాళ్ళక్కడ ఈ ప్రదర్శనలన్నీ చేస్తూ ఉంటారు. కుస్తీలన్నీ, ముష్టి యుద్ధాలు అవన్నీ జేస్తూ ఉంటారు. ఒకవేళ ఈయన ఆడాడనుకో, గెలిచాడే అనుకో, బాగా బహుద్రవిణం కూడా పొందొచ్చు. బాగా డబ్బులు గూడా ఒస్తాయి. అక్కడ ఈ మల్ల యుద్ధాలన్నీ జేస్తూ ఉంటారు. ఈయన ఆ మల్ల యుద్ధాల్లో పోటీలవన్నీ పడ్డాడనుకో, గెలిచాడనుకో డబ్బులు గూడా ఒస్తాయి మనకి. ఎన్నో లాభాలు. కలిసి వెళ్దాం. మళ్ళీ అక్కడ పని జూసుకొని, ఇచ్చినవన్నీ పుచ్చుకొని మళ్ళీ అందరం కలిసొద్దామని పాపం వాళ్ళు చెప్పారు. యుధిష్ఠిరుడు వాళ్ళతో ఏమన్నాడంటే, పరమంభో గమిష్యామః ద్రష్టుం దేవమహోత్సవం భవద్భిః సహితాః సర్వే కన్యాయాః తం స్వయంవరం. పరమంభో తప్పకుండానండి. గమిష్యామః కలిసి వెళ్దాము. మీతో పాటొస్తాం మేము. ఆ దేవ మహోత్సవాన్ని ద్రష్టం చూడ్డానికి సర్వే మేమందరము భవద్భిః సహితాః మీతో పాటొస్తాము. అక్కడ కన్యాయాః తం స్వయంవరం ఆ కన్యను ఆమె స్వయంవరాన్ని కూడా ఆ మహా ఉత్సవాన్ని గూడా మీతో పాటొచ్చి మేము గూడా చూస్తాము అని మన ధర్మరాజు అన్నాడు. మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఏవముక్తాః ప్రయాతాః తే పాండవాః జనమేజయ రాజ్ఞా దక్షిణ పాంచాలాన్ ద్రుపదేన అభిరక్షితాన్. ఈ విధంగా చెప్పి, ఓ జనమేజయ మన పాండవులందరూ ప్రయాతాః బయలుదేరారు. ఆ దక్షిణ పాంచాల రాజ్యం మన ద్రుపదుడు ఆ రాజుగారు ఆయన చేత రక్షింపబడుతూ ఉన్న పాంచాల దేశానికి బయలుదేరారు. తతః తే తం మహాత్మానం శుద్ధాత్మానం అకల్మషం దదృశుః పాండవాః రాజన్ పథి ద్వైపాయనం తదా. వీళ్ళు వెళ్తూ ఉంటే పథి మార్గంలో ద్వైపాయనుల వారు గూడా, మన వ్యాసుల వారు గూడా అదే పెళ్ళికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అకల్మషుడు, శుద్ధాత్ముడు, మహాత్ముడు మన ద్వైపాయనుడు వ్యాసుల వారు దారిలో మన పాండవులకు కనిపించారు. పాండవులు ఆయన్ని చూశారు. తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సాన్వితాః
కథాంతే చ అభ్యనుజ్ఞాతాః ప్రయయుః ద్రుపదక్షయం. ఇంకా తస్మై ఆయనతో యథావత్ వాళ్ళు సత్కారం కృత్వా ఆయన్ని కలిసి పలకరించారు, నమస్కారం చేశారు. సాన్వితాః వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే చాలా ఊరడింపుగా అనిపించింది. చాలా సంతోషం కలిగింది. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఒకళ్ళ సమాచారాలు ఒకళ్ళు తెలుసుకున్న తర్వాత కథ అంతే ఈ మాటలయిపోయిన తర్వాత కుశల ప్రశ్నలన్నీ అయ్యాక అభ్యనుజ్ఞాతాః ఇంక వెళ్ళి వస్తామని మళ్ళీ మన పాండవులు, మన కుంతీదేవి, ధౌమ్యుల వారు ఆయన దగ్గర వ్యాసుల వారి దగ్గర సెలవు పుచ్చుకుని ద్రుపదక్షయం ద్రుపదుడి రాజ్యానికి ప్రయయుః బయలుదేరారు. పశ్యంతః రమణీయాని వనాని చ సరాంసి చ తత్ర తత్ర వసంతః చ శనైః జగ్ముః మహారథాః. అక్కడ రమణీయమైన అడవులను, సరస్సులను వాటిని పశ్యంతః చూస్తూ, అక్కడక్కడ కొంత కొంతగా వసంత ఋతువుతో కూడిన అందమైనవి ఏమి కనిపిస్తున్నాయో వాటన్నింటిని ఆగి ఆగి ఆస్వాదిస్తూ మన వాళ్ళు మహారథులు వెళ్తూ ఉన్నారు నెమ్మదిగా. స్వాధ్యాయవంతః శుచయః మధురాః ప్రియవాదినః ఆనుపూర్వ్యేణ సంప్రాప్తాః పాంచాలాన్ కురునందనః. స్వాధ్యాయం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులతో పాటు వెళ్తే ఏముంటుంది, చదువుకోవడమే ఉంటుంది. శుచిగా ఉన్నారు, మధురంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రియంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మన కురునందనులు నెమ్మదిగా పాంచాల దేశానికి వచ్చారు. తే తు దృష్ట్వా పురంతచ్చ స్కంధావారంచ పాండవాః కుంభకారస్య శాలాయాం నివేశంచక్రిరే తదా. ఇంకా మన పాండవులు తత్పురం దృష్ట్వా ఆ ఊరు చూశారు. ఆ ఊరి నిండా అక్కడక్కడక్కడక్కడ స్కందావారాలు అంటే డయాస్‌లన్నీ, వేదికలన్నీ కట్టారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం కోసం, వాటి కోసం. ఇంకా అవన్నీ చూస్తూ మన వాళ్ళు నెమ్మదిగా కుంభకారుడున్నాడు అక్కడ ఆ ఊళ్ళో. ఒక కుమ్మరి గృహమున్నది. ఆయన ఇంట్లో వీళ్ళు నివేశం ఉంటూ ఉన్నారు. తత్ర భైక్ష్యం సమాజహృః బ్రాహ్మీం వృత్తిం సమాశ్రితాః తాన్శ్చ ప్రాప్తాన్ తదా వీరాన్ జగ్నిరే నరాః క్వచిత్. అక్కడక్కడ వాళ్ళు భిక్ష పుచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు కాబట్టి. ఆ భిక్షాటన చేస్తూ వాళ్ళు అక్కడ ఆ కుమ్మరి వారి ఇంట్లో ఉంటూ ఉన్నారు. వీరాన వీరులను అక్కడ నరులెవ్వరు క్వచిత్ ఒక్కడు గూడా ఎవ్వరు అని తెలుసుకోలేకపోయారు. వచ్చిన వాళ్ళు పాండవులని ఎవరికీ తెలియదు. యజ్ఞసేనస్య కామః తు పాండవాయ కిరీటినే కృష్ణాం దద్యామితి సదా నచ్చయేతద్ వివృణోతి సహ. యజ్ఞసేనుడి మనసులో తన కూతురును కృష్ణను, మన ద్రౌపదిని పాండవుడు కిరీటి అర్జునుడు ఆయనకు ఇవ్వాలని కామము, కోరిక ఉన్నది. అయితే బయట పెట్టట్లేదు. స్వయంవరానికి అందరిని పిలిచాడు. పిలిచినాక మళ్ళీ వచ్చిన వాళ్ళలో అర్జునుడికే నా కూతుర్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే మరి అందరిని పిలవడం ఎందుకు? గొడవలవుతాయి. కాబట్టి ఎవరికీ అంత ఓపెన్‌గా చెప్పలేదు. కానీ మాత్రము అర్జునుడు ఎక్కడున్నాడో ఇప్పుడు బయట పెట్టాలి. ఎందుకంటే చాలా కాలమైంది అర్జునుడు వాళ్ళందరూ పారిపోయి. ఆ లక్క ఇంట్లో నుంచి ఎక్కడున్నారో తెలియట్లేదు. కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఇదే మార్గము అని ఆయన ఒక పద్ధతి ఆలోచించుకున్నాడు మన ద్రుపదుడు. సహ అన్వేషమాణః కౌంతేయాన్ పాంచాల్యః జనమేజయ దృఢం ధనుః అనాయమ్యం కారయామాస భారత. ఓ భారత జనమేజయ, సహా మనవాడు ఏం చేశాడు, ఈ కౌంతేయాన్ కుంతీ పుత్రుల్ని అన్వేషమాణః ఎట్లో ఒకట్లా వెతికి పట్టుకోవాలి, వీళ్ళని ఎట్లో ఒకట్లా బయటపెట్టాలని మన పాంచాల్యుడు, మన ద్రుపదుడు దృఢంగా ఉన్న ఒక ధనుస్సుని తయారు చేయించాడు. అది ఎంత బలంగా దృఢంగా ఉంటుందంటే ఆ ధనుస్సు వంగదది. దాన్ని వంచడం కుదరదు. అటువంటి ఒక అసలు వంగనిది ఎవ్వరికీ లొంగని ఒక ధనుస్సుని తయారు చేయించాడు స్పెషల్‌గా దీనికోసమే. ముఖ్యంగా అర్జునుడిని ఐడెంటిఫై చేయడం కోసమే. దాంతో పాటు యంత్రం వైహాయసం చాపి కారయామాస కృత్రిమం తేన యంత్రేణ సహితం రాజా లక్షంచ కాంచనం. ఒక యంత్రాన్ని గూడా కారయామాస తయారు చేయించాడు. ఒక కృత్రిమమైన వైహాయసం యంత్రం. కృత్రిమంగా ఆర్టిఫిషియల్‌గా గాల్లో ఉన్నట్టుగా ఉండేలాంటి ఒక యంత్రాన్ని తయారు చేయించాడు.
ఆ యంత్రంతో పాటు ఒక లక్ష్యాన్ని గూడా, ఒక బంగారపు లక్ష్యాన్ని గూడా తయారు జేయించాడు. టార్గెట్‌ని కూడా తయారు జేయించాడు. మామూలుగా టార్గెట్ అంటే బాణాలు వేయాలంటే ఇక్కడ భూమి మీద వీళ్ళు నిలబడతారు. ఏదో 1 మైలో, 2 మైల్సో ఎంత దూరంలోనో ఒక టార్గెట్ ఉంటుంది. ఇక్కడి నుంచి బాణం వేస్తే అక్కడ టార్గెట్‌ని ఆ బాణం రీచ్ చేయాలి. అట్లా గాదు. ఈ పైన పెట్టాడు ఇప్పుడిన. పైన పెట్టాడు విచిత్రంగా టార్గెట్‌ని గాల్లో. అక్కడ కొట్టాలి దాన్ని. అది కూడా ఒక యంత్రంలో నుంచి కొట్టాలి. ఒక మిషన్ లాంటిదొకటి తయారు చేసాడు. ఆ యంత్రంలో నుంచి ఆ టార్గెట్‌ని కొట్టాలి. అట్లాడిదొక పద్ధతి తయారు చేసాడాయన. తయారు చేసి అందరికేం చెప్పి దండోరా వేయించాడంటే, "ఇదం సజ్జన్ ధనుఃకృత్వా సజ్జేన అనేన సాయకైః అతీత్య లక్ష్యం యః వేద్ధ స లబ్ధ మత్సుతాం" ఇతి అన్నాడు. ఈ ధనుస్సుని ఈ సజ్జతో అంటే నారితో సజ్జం కృత్వా ఈ ధనుస్సుకు నారి తొడిగి అంటే ముందు దాన్ని వంచాలి. ఆ ధనుస్సుని ముందు వంచి దానికి నారి తొడిగి సాయకాలు బాణాలు ఎక్కుపెట్టి, ఆ ఆకాశంలో ఉన్న ఏదో గాల్లో ఉన్న లక్ష్యాన్ని కొట్టాలి. అది ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్లకు నా కూతురు లభిస్తుంది అని చెప్పాడు. స్వయంవర ప్రకటన చేశాడు. వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. ఇతి ఈ విధంగా సహ ద్రుపదః రాజా సర్వతః సమఘోషయత్ తచ్చుత్వా పార్థివాః సర్వే సమీయుః తత్ర భారత ఓ భారత జనమేజయ ఆ ద్రుపదుడు మన రాజుగారు అంతటా ఈ ఘోష చాటింపు వేయించాడు. అది విని రాజులందరూ అన్ని చోట్ల నుంచి అక్కడికి బయలుదేరొచ్చారు. ఋషయః చ మహాత్మానః స్వయంవర దిదృక్షయా దుర్యోధన పురోగాః చ సకర్ణాః కురవః నృపా. మహాత్ములు ఋషులు కూడా వచ్చారు. మన వ్యాస మహర్షి కూడా వచ్చారు ఆ స్వయంవరాన్ని చూడాలని. దుర్యోధనుడితో పాటు, కర్ణుడితో పాటు కౌరవులందరూ కూడా వచ్చారు. బ్రాహ్మణాః చ మహాభాగాః దేవేభ్యః సముపాగమన్ తే అభ్యర్చితాః రాజగణాః ద్రుపదేన మహాత్మన. మన ద్రుపదుడు మన మహాత్ముడు ఆ వచ్చిన బ్రాహ్మలను, ఆ మహాభాగ్యవంతులను, ఆ రాజగణాలను, బ్రాహ్మల్ని, రాజులను అందరిని ఒకే రకంగా గొప్పగా ఎవరికి తగిన విధంగా అట్లా అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆయన గొప్పగా సత్కారాలు చేస్తూ ఉన్నాడు. తతః పౌరజనాః సర్వే సా అగరోద్ధూత నిశ్వనాః శిశుమారపురం ప్రాప్య న్యవిసన్ తే చ పార్థివాః. తతః ఇంకా పౌరులు, పురజనులందరూ ఏదో సాగరోద్ధూత నిస్వనాహ ఏదో అక్కడ ఎంత మందొచ్చారంటే మామూలు రాజులు, బ్రాహ్మలే గాదు. పురజనులు కూడా నిండిపోయారు పాంచాల దేశంలో. ఈ మహోత్సవం చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ బళ్ళు కట్టుకుని. నడుచుకుంటూ సగం మంది అట్లా. ఇంకేదో పెద్ద సాగర ఘోషలాగా ఉన్నదక్కడ. ఇసుకేస్తే రాలని జనంతో. ఆ శిశుమారపురమంతా నిండిపోయిందక్కడ. రాజులందరూ అక్కడ ఉన్నారిప్పుడు. విడిది చేశారు. ప్రాగుత్తరేణ నగరాత్ భూమిభాగే సమే శుభే సమాజవాటః శిశుభే భవనైః సర్వతః వృతః. ప్రాగుత్తరము అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్య మూలంలో ఆ నగరానికి ఒక సమమైన, సమతలమైన మంచి చక్కటి భూమి భాగాన్ని ఈ స్వయంవర వేదికగా, స్వయంవరానికి స్థలంగా నిర్ణయించారు. సమాజ వాటం కట్టారు. అక్కడ అందరూ ఉండడానికి చక్కగా వేదికలన్నీ తయారు చేశారు. అతిథి గృహాలన్నీ తయారు చేశారు. స్టేడియం అంతా సమాజ వాటం అంటే స్టేడియం అంతా కట్టారు. అక్కడ భవనాలతో మొత్తం ఆ స్టేడియం అంతా చుట్టూ రూమ్స్‌తో వాటితో చాలా అందంగా ఉన్నది. ప్రాకార పరికోపేతః ద్వారతోరణ మండితః వితానేన విచిత్రేణ సర్వతః సమవత్సృతః. ప్రాకారాలతో ఆ చుట్టూ గోడలతో ఆ స్టేడియం చుట్టూ పెద్దగా, పరిఖలతో ఆ చుట్టూ అగడతలతో, ద్వారాలతో, ద్వార తోరణాలతో అందంగా ఉన్నది. వితానేన విచిత్రేణ చక్కటి అందమైన వితానములు, వేదికలన్నీ ఉన్నాయి. స్టేజెస్ అన్నీ, అన్ని చోట్ల. తూర్య ఓఘ శత సంకీర్ణః పరార్ధ్య అగరధూపితః చందనోదక సిక్తః చ మాల్యదామైః శోభితః. తూర్య ఘోషలు, తూర్యనాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి వందల కొద్దీ. చక్కటి శ్రేష్టమైన అగరు గంధాలు, అగరు ధూపాలన్నీ వేస్తూ ఉన్నారు. గంధం కలిపిన నీళ్లతో అక్కడంతా మట్టి పైన చిలకరించేసరికి చక్కటి పరిమళాలు వస్తూ ఉన్నాయి దుమ్ము రేగకుండా.
చక్కటి పూలమాలలతో మొత్తం అంతా స్టేడియం చుట్టుపక్కలంతా అలంకరించారు. కైలాస శిఖర ప్రఖ్యైః నభస్థల విలేఖిభిః సర్వతః సంవృతైః నద్దః ప్రాసాదైః సుకృతోచ్ఛ్రితైః. అక్కడ ప్రాసాదాలు అందరూ ఉండడానికి రాజులు, రాకుమారులు, బ్రాహ్మలు, వచ్చిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, లేని వాళ్ళు రకరకాలుగా ఉండడానికి విడిది కోసము ఏవైతే విడిది గృహాలు, అతిథి గృహాలు తయారు చేశారో, అవన్నీ కైలాస శిఖరాల్లాగా ఉన్నాయి. చాలా ఎత్తుగా, చాలా అందంగా కట్టారు. సువర్ణ జాల సంవీతైః మణికుట్టిమ భూషితైః సుఖారోహణ సోపానైః మహాసన పరిచ్ఛదైః. సువర్ణ జాలాలతో, బంగారపు జాలాలతో అందంగా అలంకరించారు. మణికుట్టిమ భూషితైః మణులతో తయారు చేసిన శిల్పాలతో అక్కడక్కడ చక్కగా అందమైన శిల్పాలన్నీ బెట్టారు. ఫౌంటైన్స్ గూడా గట్టి ఉంటారు. సుఖంగా ఎక్కడానికి వీలుగా సోపానాలు, మెట్లు గూడా గట్టారు. మహా ఆసన పరిచ్ఛదైః చక్కగా ఆసనాలు కూర్చోవడానికి పరిచ్ఛదాలు పైన ఆనింగ్స్ లాగా ఉండడానికి ఎండ అవి లేకుండా. అగ్రామ్య సమవచ్చన్నైః అగరోత్తమ వాసితైః హంసాచ్చ వర్ణైః బహుభిః ఆయోజన సుగంధిభిః. ఊళ్ళలో గాదు. పల్లెటూళ్ళలో అట్లా దొరకవు. పట్టణాల్లో దొరికేలాంటి అందమైన జలతారు కర్టెన్స్ అన్నీ తీసుకొచ్చి అలంకరించారు. హంసల్లాగా తెల్లగా ఉన్నాయవి. చాలా ఉన్నాయి. చక్కగా సుగంధ పరిమళాలన్నీ వస్తూ ఉన్నాయి వాటి వెనకాల నుంచి. అసంబాధ శతద్వారైః శయనాసన శోభితైః బహుధాతు పినద్ధాంగైః హిమవత్ శిఖరైః. అసలు కిక్కిరిసి ఉన్నాయి ద్వారాలన్నీ. చక్కగా శయనము, ఆసనము, కూర్చోడానికి, పడుకోవడానికి అన్ని వీలుగా ఎన్నో ఏర్పాటు చేశారు. బహుధాతు పినద్ధాంగైః చక్కగా రత్నాలతో, మణులతో అలంకరించారు. హిమవత్ శిఖరైః హిమవత్ పర్వతాల్లాగా ఉన్నాయి అక్కడ. వీళ్ళ కోసం తయారు చేసిన అతిథి గృహాలన్నీ. తత్ర నానా ప్రకారేషు విమానేషు స్వలంకృతాః స్పర్ధమానాస్తదా అన్యోన్యం నిషేధుః సర్వపార్థివాః. నానా ప్రకారమైన విమానాల్లో అంటే చక్కటి ఎత్తైన అతిథి గృహాల్లో, అలంకరించబడ్డ అతిథి గృహాల్లో మన పార్థివులున్నారు. ఆ అతిథి గృహాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయా అన్నంత అందంగా ఉన్నాయిట. తత్ర ఉపవిష్టాన్ దదృశుః మహాసత్వ పరాక్రమాన్ రాజసింహాన్ మహాభాగాన్ కృష్ణాగరు విభూషితాన్. అక్కడ ఇంకా కూర్చున్నారు మన రాజులు, రాకుమారులు. మహాసత్వంతో, మహాబలంగా ఉన్నారు, పరాక్రమంతో ఉన్నారు. రాజసింహులు ఒక్కొక్కళ్ళు మహాభాగ్యవంతులు. కృష్ణాగరు విభూషితాన్ చక్కటి కస్తూరి జవ్వాదులు, గంధాలన్నీ రాసుకుని ఉన్నారు. ఇంకా చక్కగా అలంకరించుకుని తిరుగుతూ ఉన్నారు అక్కడక్కడ చుట్టుపక్కలంతా. మహాప్రసాదాన్ బ్రహ్మణ్యాన్ స్వరాష్ట్ర పరిరక్షిణః ప్రియాన్ సర్వస్య లోకస్య సుకృతైః కర్మభిః శుభైః. రాజులందరూ కూడా వాళ్ళ స్వయమైన కర్మలతో, స్వీయ కర్మలతో, చక్కటి పుణ్యకర్మలతో లోకంలో అందరికీ ప్రియమై ఉన్నారు. బ్రాహ్మల పట్ల గౌరవంతో ఉన్నారు. వాళ్ళ రాష్ట్రాలను క్షాత్రంతో వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. గొప్ప రాజులు, గొప్ప రాజులు, గొప్ప రాకుమారులు వచ్చారు. మంచేషు చ పరార్థ్యేషు పౌరజానపదాః జనాః కృష్ణాదర్శన తుష్ట్యర్థం సర్వతః సముపావిశన్. గొప్ప గొప్ప శ్రేష్టమైన మంచలన్నీ కట్టారు, డయాస్లు, స్టేజెస్. వాటిలో పౌర జానపదులందరూ ఉన్నారు. కృష్ణును చూడాలన్న ఉత్సుకతతో ఉన్నారు అందరూ. బ్రాహ్మణైః తే చ సహితాః పాండవాః సముపావిశన్ బుద్ధిం పాంచాల రాజ్యస్య పశ్యంతః తాం అనుత్తమాం. మన పాండవులు ఆ బ్రాహ్మలతో పాటు కలిసి వాళ్ళతో పాటే కూర్చున్నారు. రాజులందరూ ఉన్న పెద్ద పెద్ద మంచల్లో, పెద్ద పెద్ద స్టేజెస్ పైన అట్లా స్టేడియంస్‌లో పెద్ద పెద్ద ఏరియాస్‌లో అట్లా కూర్చోలేదు. బ్రాహ్మలు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళతో పాటే ఏ సమూహంతోటి మన వాళ్ళెళ్లారో వాళ్ళతో పాటే ఉన్నారు. పాంచాల రాజును చూడాలి అన్న గొప్ప ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. తతః సమాజః వవృధే సహ రాజన్ దివసాన్ బహూన్ రత్నప్రదాన బహుళః శోభితః నటనర్తకైః
తతహ పెద్ద సమాజము చాలా మంది వచ్చారక్కడ. పెద్ద సమూహమంతా తయారైంది అక్కడ. చాలా రోజులు పట్టింది. కొన్నాళ్ళు పట్టింది. 1, 2 వారాలు పట్టాయి అందరూ వచ్చి అక్కడ ఉండడానికి. రత్నప్రదాన బహుళః రత్నాలన్నీ దానాలన్నీ చేస్తున్నారు. మనవాళ్ళు చాలా సంతోషిస్తున్నారు బ్రాహ్మలు. నటులు, నర్తకులు ఉన్నారు. శోభిల్లుతున్న కళకళలాడుతూ ఉన్నది ఆ మహోత్సవం అంతా. ప్రతిరోజు పొద్దున్నే లేవడము, అక్కడక్కడ ఏమైనా భోజనాలన్నీ పెడితే పుచ్చుకోవడము, రకరకాల కానుకలిస్తే పుచ్చుకోవడము, చుట్టూ తిరిగి రకరకాల ప్రదర్శనలిస్తూ ఉంటే చూడ్డము. చాలా సంతోషంగా ఉన్నారు మనవాళ్ళు. వర్తమానే సమాజే తు రమణీయే అహ్నిషోడసే ఆప్లుతాంగి సువసన సర్వాభరణ భూషిత. ఇంకా ఆ సమాజం అట్లా అందరూ వచ్చి చేరేసరికి కొన్నాళ్ళు పట్టింది. ఒక 16 రోజులయ్యేసరికి, 2 వారాలయ్యేసరికి ఇంకా ఆ రోజు రానే వచ్చింది. మన ఆప్లుతాంగి చక్కగా అందమైన వస్త్రాలు ధరించింది. చక్కగా స్నానం చేసి, చక్కటి అందమైన వస్త్రాలు ధరించి, సర్వాభరణాలతో అలంకరించుకున్నది. వీర్యకాంస్యముపాదాయ కాంచనం సమలంకృతం అవతీర్ణ తతః రంగం ద్రౌపది భరతర్షభ. ఇంక మన ద్రౌపదీదేవి వీరకాంస్యాన్ని, వీరకాంస్యం అంటే వీర పతాకము పుచ్చుకున్నది. బంగారంతో తయారు చేసిన వీర పతాకం పుచ్చుకుని, చక్కగా అలంకరించుకుని, ఆమె ఇంకా ఆ రంగంలోకి, స్టేడియంలోకి అవతీర్ణ దిగింది మన ద్రౌపదీదేవి. పురోహితః సోమకానాం మంత్రవిద్ బ్రాహ్మణః శుచిః పరిస్తీర్య జుహావ అగ్నిమాజ్యేన విధినా తదా. ఇంకా మన ద్రుపదుల వారికి, సోమకులందరికీ ఒక పురోహితుల వారున్నారు. మంత్రవేత్త ఆయన, బ్రాహ్మడు, మంచి శుచి అయిన వాడు. ఆయన ఇంక ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ అగ్నిహోత్రం చేశాడు. సహ తర్పయిత్వా జ్వలనం బ్రాహ్మణాన్ స్వస్తివాచ్య చ వారయామాస సర్వాణి వాదిత్రాణి సమంతతః. ఆయన యజ్ఞాన్ని పూర్తి చేసి, ఆ తర్వాత బ్రాహ్మలకు కూడా చేయవలసిన పూజలు చేసి, స్వస్తి వచనాలు పూర్తయిన తర్వాత అంతవరకు మంగళ వాయిద్యాలన్నీ మ్రోగుతూ ఉన్నాయి. ఆయన ఇంకా ఆ వాయిద్యాల్ని ఆపేశాడు. ఇంకా ఆగండి ఒక నిమిషం అని చెప్పాడు. అనౌన్స్‌మెంట్, ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అన్నాడు. నిశ్శబ్దేతు కృతే తస్మిన్ దృష్టద్యుమ్నః విశాంపతే రంగమధ్య గతః తత్ర మేఘ గంభీరయా గిరా వాచ్యముచ్చైః జగాద ఇదం శ్లక్షణం అర్థవత్ ఉత్తమం. ఇంకా అన్నయ్య గారు లేచారు. మన పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య గారు దృష్టద్యుమ్నన్ వారు, ఓ విశాంపతి, ఓ జనమేజయ, ఆ నిశ్శబ్దంలో రంగ మధ్యంలోకొచ్చారు. మేఘ గంభీరమైన వాక్కులతో, మృదువైన అర్థవంతమైన మాటలతో, ఆయన పెద్ద గొంతుతో ఈ విధంగా అందరికీ వినపడేలాగా చెప్తూ ఉన్నాడు. ఇదం ధనుః లక్ష్యం ఇమే చ బాణాః శృణ్వంతు మే పార్థివాః సర్వే ఏవ యంతచ్ఛిద్రేణ అభ్యతిక్రమ్య లక్ష్యం సమర్పయధ్వం ఖగమైః దశార్థైః. ఇదం ధనుః, ఇదిగో ధనుస్సు, ఇది లక్ష్యము పైన చూస్తున్నారా అది. ఇమే బాణాః, ఇదిగో బాణాలు. ఎన్ని? ఖగమైః దశార్థైః, ఒక 5. దశకి అర్థం అంటే 10కి సగం అంటే 5. 5 బాణాలు ఇక్కడున్నాయి. పార్థివాః సర్వే ఏవ మే శృణ్వంతు, ఓ రాజుల్లారా నా మాట వినండి. ఎవరైతే ఈ యంత్రఛిద్దం, ఒక యంత్రం తయారు చేశాడు కదా, మిషన్ లాంటిది ఒకటేదో ఒకటి కాంట్రాప్షన్. అందులో ఒక రంధ్రం పెట్టాడు. ఆ రంధ్రంలో నుంచి బాణం వేసి ఆ పైన ఉన్న లక్ష్యాన్ని భేదించాలి. ఎవరైతే అట్లా చేస్తారో, ఏతత్ కర్తా కర్మ సుదుష్కరం యః కులేన రూపేణ బలేన యుక్తః తస్య అద్య భార్యా భగినీ మమ ఇయం కృష్ణా భవిత్రి నమృషా బ్రవీమి. ఏతత్, ఇది సుదుష్కరమైన కర్మ, కష్టమైన పని. కానీ యహ, ఎవరైతే దానికి కర్త, దాన్ని చేయగలిగిన వాడు ఉన్నాడో, ఆ చేయగలిగిన వాడు కూడా ఎవరో ఒకళ్ళు ముసలాయనో, చూడబుద్ధి కాని వాడో, రూపము కులము గుణము లేనివాడు కాదు. అన్నీ ఉండాలి. కులము ఉండాలి, రూపము ఉండాలి, బలము ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడు వాటితో పాటు వచ్చి ఏ కర్త అయితే ఈ ఘనకార్యం సాధిస్తాడో, తస్య, అటువంటి వాడికి, ఇయం మమ భగిని, ఈ నా చెల్లెలు,
భార్య భవిత్రి, భార్య అవుతుంది మా కృష్ణ, వాళ్ళను వరించి పెళ్లాడుతుంది. మృషాన భ్రవిమి, అసంశయం, అనుమానం లేదు. కాబట్టి తాన్ ఏవ ముక్త్వా ద్రుపదస్య పుత్రః పశ్చాత్ ఇదం ద్రౌపదీం అభ్యువాచ నామ్నా చ గోత్రేణ చ కర్మణా చ సంకీర్తయంతాన్ ద్రుపదీన్ సమేతాన్ అని వాళ్ళకి చెప్పి, ఇదిగో ఇది ధనుస్సు, ఇక్కడుంది చూసారా, ఇవి బాణాలు 5 ఉన్నాయి. 5 బాణాలు కావాలంటే వాడుకోండి. ఈ 5 బాణాల్లో ఒక్క బాణంతోటైనా సరే మీరు ఆ పైన ఉన్న ఆ లక్ష్యాన్ని ఈ యంత్రం మధ్యలో ఉన్న రంధ్రంలో నుంచి ఛేదించాలి. అట్లా ఎవరైతే ఆ యంత్రాన్ని భేదించి ఆ లక్ష్యాన్ని కొట్టారో అటువంటి వాళ్ళు, మళ్ళీ కులము, రూపం, బలం అన్నీ ఉండాలి. అటువంటి వాళ్ళను మా కృష్ణ పెళ్లి చేసుకుంటుంది అని చెప్పాడు. తాన్ వాళ్లకు మన ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు ఈ విధంగా చెప్పి పశ్చాత్ ఇంక తర్వాత ఇటు తిరిగాడు. ద్రౌపదీదేవితో ఏమంటున్నాడంటే, చెల్లెలతో, నామ్నా గోత్రేణ కర్మనాచ, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎన్నో దేశాల నుంచి రాజులు, రాకుమారులు అందరూ వచ్చారు. వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము, వాళ్ళు ఎంత ఘనకార్యాలు చేశారు అని మనవాడు సమేతాన్ ద్రుపతిని, అక్కడికొచ్చిన రాజులందరి గురించి దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి పేరు పేరున సంకీర్తయని చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం మొత్తము ఆ పేర్లే ఉంటాయి. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.